Why do wars begin? The topic today I want to deal is wars inside and wars outside. Okay? లోపల యుద్ధాలు, బయట యుద్ధాలు. ఓకే, ఈ టాపిక్ మీద నేను ధ్యానిద్దాం అనుకుంటున్నాను. యుద్ధాలు ఏమీ కొత్త కాదు. యుద్ధాలు బైబిల్ ఆరంభించినటువంటి దినాల నుంచి కూడా మనము యుద్ధాలు చూస్తూనే ఉన్నాం. మనిషికి యుద్ధము, కుటుంబంలో యుద్ధము, కుటుంబం బయట ఉండే చోట యుద్ధము. ఆ యుద్ధాలే ఇప్పుడు దేశాలుగా మారి దేశాల్లో యుద్ధాలు. సో అంతెందుకు, ఒక మనిషిలోనే యుద్ధాలు ఉంటాయి. ఓకే, ఒక మనిషిలో యుద్ధాలు ఉంటాయి. ఇద్దరు ఉంటారు ప్రతి మనిషిలో. రక్షింపబడిన వారికి అందరూ ఒకటే. రక్షింపబడిన వారికి ఇద్దరు మనుషులు ఉంటారు లోపల, శరీరము, ఆత్మ సిద్ధమే కానీ శరీరము. సో యూ సీ దట్. సో వెన్ వీ టాక్ అబౌట్ వార్, the war is between the flesh and the spirit. అందుకే ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఆత్మ ద్వారా నడిస్తేనంట శరీర కార్యాలను నెరవేర్చము. సో ద వార్ బిగిన్స్ ఫస్ట్ విత్ ఇన్ ఎ బాడీ. ఒక మనిషి యొక్క జీవితంలోనే మొదలవుతుంది యుద్ధం. ఓకే, రక్షింపబడిన వ్యక్తే కాదు, రక్షింపబడిన వ్యక్తికి కూడా తెలుసు, అరే నేను ఈ తప్పు చేశాను, నేను ఈ తప్పు చేయకూడదు, ఈ దురలవాటు మానేయాలా, ఇలా చేయాలా అని తనలో తాను యుద్ధం కూడా చేసుకుంటూ ఉంటాడు. మరి కొంతమంది కొన్ని సంఘటనల గుండా వెళ్ళి కొన్ని యుద్ధాలని వారు జయిస్తారు. మనమే కాదు, బయట కూడా చాలామందికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. త్రాగుడు మానడానికి, సిగరెట్ మానడానికి, ఇంకా రకరకాల దురలవాట్లు మానడానికి. దానికి రిహాబిలిటేషన్ క్యాంప్స్ ఉంటాయి, మందులు ఉంటాయి, యాంటీడోట్స్ ఉంటాయి, సో కౌన్సిలింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. దేర్ ఆర్ వార్స్ విత్ అన్ ఎ గుడ్ లైఫ్ అండ్ ఎ బ్యాడ్ లైఫ్. ఒక వ్యక్తి విజయవంతంగా, దేవుడు తెలుసుకోకపోయినా ఆ వ్యక్తి అందరూ ఏం కొనుక్కుంటారంటే చక్కగా విజయవంతంగా జీవించాలి, చదువుకోనో, వ్యాపారం చేసుకోనో, ఉద్యోగం చేసుకోనో, ఏదో ఒకటి చక్కగా జీవించాలని కోరుకుంటారు. అలా లేకపోతే యుద్ధం ఉందని కోరుకుంటారు. రైట్, లెట్ us స్టడీ సమ్ ఆఫ్ ద వార్స్. బైబిల్ అంతా కూడా దేర్ ఈజ్ లాట్ ఆఫ్ హిస్టరీ, రియల్ ట్రూ హిస్టరీ. ఓకే, చరిత్ర ఉంది. కొన్ని యుద్ధాలు ఎలా వచ్చాయి, కొన్ని యుద్ధాలు ఎలాగ ఆపారు, ఎందుకు వస్తాయి, ఏ రీతిగా వస్తాయి. మరి ఈ అధ్యాయాల్లో కొంచెం కంటిన్యూగా చదువుకుందాం మీకు ఓపికంటే. హృదయానికి యుద్ధానికి ఎలా ఉందో కనెక్షన్ చూద్దాం. లెట్ us see the connection between the heart and the wars. ఓకే, అంతకుముందు మనం కొంతకాలం డిస్కస్ చేసుకున్నాం యుద్ధాల గురించి. దావీదు కాలంలో ఎలా యుద్ధాలు చేశాడు, తర్వాత దేవుడు సొలొమోను కాలంలో విశ్రాంతినిచ్చాడు. ఓకే, అగైన్ పీస్ ఈజ్ ఫర్ ఎ పర్పస్ అండ్ వార్ ఈజ్ ఆల్సో ఫర్ ఎ పర్పస్. ప్రతిదానికి ఓకే ఒక ప్రణాళిక ఉంటుంది, యుద్ధానికి ఒక ప్రణాళిక ఉంటుంది. అన్ని యుద్ధాలు అవిధేయత కోసం కాదు. కొన్ని యుద్ధాలు నీ విశ్వాసాన్ని పెంచడానికి వస్తాయి, కొన్ని యుద్ధాలు నీ దేవుడు ఎంత గొప్పడో తెలుసుకోవడానికి వస్తాయి, కొన్ని యుద్ధాలు నీవు దేవునిలో ఎదగడానికి వస్తాయి, కొన్ని యుద్ధాలు నువ్వు చేసిన పొరపాట్ల కోసం వస్తాయి, కొన్ని యుద్ధాలు నీ మీద తీర్పు కోసం కూడా వస్తాయి. తీర్పుగా కొన్ని యుద్ధాలు నీ పాపం బాగా పండిందనుకోండి, ఆ పంట కోసుకోవడానికి కూడా యుద్ధాలు వస్తాయి, ఆ పంటను నువ్వు తింటావు. సో ద వార్స్ కమ్ ఇన్ మెనీ వేస్, రైట్? ఓకే, లెట్ us స్టడీ మెనీ వేస్ ఆఫ్ దీస్ వార్స్. దావీదు తర్వాత రాజ్యాన్ని సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను తర్వాత అతని యొక్క అవిధేయతను చూసి దేవుడు అతని రాజ్యాన్ని 2 భాగాలుగా చేసేసి తన కుమారుడికి ఇచ్చాడు. మొత్తం 12 గోత్రాల్లో, అంతకుముందు 12 గోత్రాలకి రాజుగా
దావీదు ఉన్నాడు తన జీవితకాలం. సొలొమోన్ కూడా చాలా కాలం ఉన్నాడు. అయితే 11 సొలొమోన్ ఆఖరికి వచ్చేటప్పటికి తన కుమారుడికి 11 గోత్రాలు రావు, ఒకే ఒక గోత్రం వస్తుంది. ఓకే, అంటే ఎంత పర్సెంట్? 12లో 1 అంటే లెస్ దాన్ 1% కదా. చూసారా? ఆయన వాగ్దానం చూడండి, దేవుడి వాగ్దానాలు అనేక రకాలుగా ఉంటాయి. ఆ వాగ్దానం యొక్క సంపూర్ణత ఉంటుంది, ఆ వాగ్దానము కొద్దిగా కూడా నెరవేరుతుంది, ఒక్కొక్కసారి 1% నెరవేరుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, గాడ్ హెస్ కాల్ యూ ఫర్ నేషన్స్. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నీకు వాగ్దానం ఇచ్చాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు యూజ్ యూ. నీవు నీ ఇంటికి వెలుగుగా ఉంటావు, ఇంకొక 2-3 వెలుగుగా ఉంటావు. ఆ వాగ్దానం నెరవేరినట్టే. అదే నీ హృదయాన్ని నీవు సిద్ధపరచుకొని దేవుని దగ్గర వేచి ఉంటే నీవు ఆ కాలనీకి వెలుగుగా ఉంటావు. ఇంకా నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటే నీ ఊరికి వెలుగుగా ఉంటావు. ఇంకా నువ్వు దేవునికి దగ్గర అయితే ఆ రాష్ట్రానికి వెలుగుగా ఉంటావు. ఇంకా ఎదిగితే దేశానికి, ఇంకా ఎదిగితే లోకానికి వెలుగై ఉంటావు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సేమ్ ప్రామిస్. గాడ్స్ గోయింగ్ టు యూజ్ యూ. గాడ్ విల్ డూ దోస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు ఇలా చేస్తూ ఉంటాడు. కొంతమందికి ఇస్తాడు, నేను నీకు దేశ అడుగుము, జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు ఇస్తాను. ఏముంది, నీ జీవితంలో ఒకసారి శ్రీలంకో, బంగ్లాదేశో, లేకపోతే ఏదో ఒక దేశం వెళ్ళి సో అది చెప్పి వచ్చేస్తా, అయిపోయింది, నెరవేరిపోయింది వాగ్దానం. దేవుడు అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతో భూమికి వెళ్ళి వచ్చేసాను. దట్ ప్రామిస్ ఇస్ ఫుల్ఫిల్. ఆల్రైట్. కానీ అదే వాగ్దానము అనేక దేశాల్లో మరి నువ్వు వెళ్ళి బోధించి అనేక చోట్ల, ఈ ఊర్లో, దేశాల్లో అనేక చోట్ల సంపూర్ణతనండి. అందుకే పౌలు అంటాడు ప్రతిసారి, నేను నా సంపూర్ణత యొక్క ఆశీర్వాదం, ఐ విల్ కమ్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ ద బ్లెస్సింగ్. అబ్రహాముకి దేవుడు మొదట ఒక కుమారుణ్ణి ఇస్తానని చెప్పాడు. ఓకే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు అంటాడు. ఆ తర్వాత అబ్రహామును అనేక రకాలుగా పరీక్షిస్తాడు అతని విశ్వాసాన్ని. అబ్రహాము పర్ఫెక్ట్ కాదు, ఏ శరీరము పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేశాడు, కావాలనే చేశాడు. అనేక సార్లు మీకు చెప్తా ఉంటాను. సో ఆ వ్యక్తిలో బలహీనత ఉంది అని తెలుసా, తెలీదా దేవుడికి? ఆ చేయొద్దన్న పని చేస్తాడని తెలుసా, తెలీదా? తెలుసు. ఎందుకు? అతనిలో ఏముంది? బలహీనత. ఆ ఏదైనా తోటలో ఒకవేళ మికాయేల్ని, గాబ్రియేల్ని, తర్వాత ఇంకా మంచి దూతల్ని, ఒక కెరూబుల్ని, సెరాఫుల్ని, ఈ లూసిఫర్ బదులు వీళ్ళందరినీ పెట్టుంటే ఆదాము పడేవాడా కాదా? అమ్మమ్మ పడేదా కాదా? ఇంపాసిబుల్. మరి వీళ్ళెవరిని పెట్టకుండా అక్కడ ఎవరిని పెట్టాడు? మనకి ఇంకొక వాక్యం కూడా ఉంటుంది. ఆయనంట అవిధేయత్వం కలిగిన కొన్ని దూతలను ఆయన బంధించాడంట. మరి ఒకవేళ ఈ లూసిఫర్ని, వీడి సేనని బంధించేస్తుంటే అవ్వమ్మ పడేదా? ఆదాము పడేవాడా? లేదు. అంతకుముందు మనము కొన్ని రూల్స్ చదువుకున్నాం. గడిచిన వారం కొన్ని రూల్స్ అన్నీ చదువుకున్నాం. చాలా టాపిక్లు, కానీ ఒకే ఒక టాపిక్ కవర్ చేశాను. ఏంటో టాపిక్? విశ్వాసం గురించి కదా. తెలుసు, మీ అందరికీ గుర్తుంటుంది. యు ఆల్ విల్ హ్యావ్ ఎ గుడ్ మెమరీ. విశ్వాసం గురించేనా? మరి దేని గురించి? దేవుడి గురించి కదా, నాకు తెలుసు. చాలా మంది చక్కగా ఇలాంటి జవాబులు ఇస్తారనమాట, చక్కగా ఉంటాయి వినడానికి. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. బట్ ద వే ఈస్, గాడ్ ఈజ్ స్పెసిఫిక్. స్త్రీలు బోధించొచ్చా?
బోధించకూడదా అనే దాని విషయమై మనము దాన్ని చాలా టాపిక్లు చెప్పాను కదా మీకు. ఎన్ని టాపిక్లు చెప్పాను? 11, 12. ఒక్కోటి చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మధ్యలో యుద్ధాలు వచ్చాయి కాబట్టి యుద్ధం గురించి చెప్తున్నా. సో అయితే ఈ యుద్ధానికి వెళ్ళే ముందు ఆ మొదటి అధ్యాయాన్ని నేను కంక్లూడ్ చేద్దామని చూశాను. ఆ 11 పాయింట్లకి ఇప్పుడు ఒక్కొక్క దానికి రూల్స్ ముసుగేసుకోవచ్చా, వేసుకోకూడదు? ఒకసారి చదవండి ఏమన్నా కొన్ని పాయింట్లు. ఎవరన్నా రాసుకుని ఉండే? ఎంతో రాసుకున్నారు నేను చెప్పిన పాయింట్లు? ఒకళ్ళని రాసుకున్నారా? ఓకే, రాసుకునే వాళ్ళు కొన్ని పాయింట్లు చెప్పండి. బొట్టు పెట్టుకోవచ్చా, పట్టుకోకూడదా? తర్వాత మేకప్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా? బంగారం వేసుకోవచ్చా, వేసుకోకూడదా? జుట్టు పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా? తర్వాత ఇంకా వేరే ఆహారం తినొచ్చా, తినకూడదా? ఓకే. బట్టలు, స్త్రీలు పురుషులు బట్టలు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? తర్వాత డ్యాన్స్ వేస్తూ ఆరాధించాలా, లేకపోతే శిల్పంలాగే ఉండి ఆరాధించాలా? ఏంటి రకరకాల టాపిక్లు. ఇంకేమన్నా ఇంక దేని గురించి చెప్పాను? చెప్పులు వేసుకోవచ్చా, షూస్ వేసుకొని మెసేజ్ చెప్పొచ్చా? నుంచొని చెప్పాలా, కూర్చొని చెప్పాలా? ఓకే. తర్వాత ఇంకా చదువమ్మా ఉంటే నీకు సాక్రిమెంట్. బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఇవ్వాలా, తీసుకున్న వాళ్ళకి కూడా ఇవ్వాలా? రైట్. ఎన్ని టాపిక్స్ ఉన్నాయన్నమాట, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సరే, ఇన్ని రూల్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి దీన్ని ఇప్పుడు ఈ 11 రూళ్ళు నేను ఒక 11 నిమిషాల్లో ముగిస్తాయి. 11 రూల్ మెసేజ్. సో ఆ తర్వాత మీరు ఒక్కొక్క దానికి 4 పేజీలు మెసేజ్ రాసుకుని మీరు చెప్పుకొని వెళ్ళిపోండి అలాగే జీవితకాలం. ఓకే. నౌ వాట్ ఈస్ ఎ రూల్? మొదటగా ఒక రూల్ ఇచ్చాడు దేవుడు అవ్వకి, ఆదాంకి. ఈ చెట్టు యొక్క ఫలములు మీరు తినకూడదు. ధర్మశాస్త్రం, అవునా కదా? ఇట్ బిగాన్. ఉల్లంఘింపబడ్డదా లేదా? ఉల్లంఘింపబడ్డది. తర్వాత ఇంకా అనేకమైన రూల్స్ ఇస్తూ ఉన్నాడు అలాగా చాలా చోట్ల. ఓకే. నోవాకి ఏమన్నా రూల్స్ పెట్టాడా? నోవా ఏమన్నా రూల్స్ పాటించినట్టు ఉందా? కానీ దేవుడు అతను ఏమంటాడు? ఈ భూలోకంలో అందరిలో కల్లా నేను ఒక్కడిని నీతిమంతుడిని కనుగొన్నానంట. ఎవరు? నోవా. మరి అదే నోవా ఓడ నుంచి దిగిన తర్వాత అనేకమైనటువంటి విత్తనాలు పంటలు మొత్తం అన్ని మొక్కలు అన్నీ దాచుకున్నాడు. మొదటి పంట ఏం వేసుకున్నాడు? వేసుకొని మామూలుగా ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ తాగొచ్చు కదా. దాని నుంచి ఏం తయారు చేసుకున్నాడు? అది తాగి ఏం చేశాడు? అయితే దేవుడు అతన్ని లోకం అంతా తీసేసి అతను ఒక్కనే కాపాడాడు. అతను ఏమంటున్నాడు? అసలు అతను చేసిన కార్యము కరెక్టా? అతను ఓడ నుంచి దిగొచ్చిన తర్వాత అతను చేసిన కార్యము మీ మనసు ప్రకారం కరెక్టా తప్ప? ఇప్పుడు మీకుండే మనసు ప్రకారం కరెక్టా తప్ప? తప్పు. ఇప్పుడు వాక్యము ప్రకారము చూస్తే ఈ కృపా వాక్యం ప్రకారం కరెక్టా తప్ప? ఇక్కడ మిమ్మల్ని పట్టుకోవాలి. ఇక్కడ ఎవరు అది కరెక్ట్ అంటారు? చేతులు పైకెత్తండి. ఎవరు అది తప్పు అంటారు? చేతులు పైకెత్తండి. అమ్మో, మీరు చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. రాను ఎందుకు వచ్చిన గొడవ? ఇలాగేస్తే అలాగంటారు, అలాగేస్తే ఇలాగంటారు అనుకొని. ఇప్పుడు వాక్య ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు నేను మీకు ఒక దేశంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక వాక్యం చెప్పాను. ఏ దేశం అది?
వెళ్ళొచ్చిన తర్వాత ఏం చెప్పాను? తాగడం కాదు కదా, కనీసం వాసన కాదు కదా, కనుచూపు కూడా పడకూడదని చెప్పాను. ప్రస్తుతం అది కరెక్ట్. ఎంతమందికి అర్థమైంది? ప్రస్తుతం అది స్టాండర్డ్. ఓకే, మీ మనసు ఒక స్టాండర్డ్, ఇప్పుడు వాక్యము, ఇప్పుడు ఉండేటువంటి స్థితి యొక్క స్టాండర్డ్, అప్పుడు ఒక స్టాండర్డ్. కానీ అప్పుడు ఆ కాలంలో దాని ప్రకారము దేవుడు అతన్ని ఏం చూశాడు? నీతిమంతుడు. అంటే ఏం చూస్తున్నాడు దేవుడు? నేను చెప్పింది విని ఆచరించగల సామర్థ్యం ఉందా? ఆ కాలంలో ఒక్కసారి కూడా వర్షం రాలేదంట, అసలు వర్షమేం లేదు. పైనుంచి మంచు వచ్చి తడిపేది, నదులుండేవి, వాగులుండేవి, వర్షమేం లేదు. వర్షం వస్తుంది, మొత్తం ప్రపంచం మునిగిపోతుంది. ఎవరు నమ్ముతారా? నమ్మలే. మొదటి సాక్ష్యము. మనం ఏంటి, అనేక సాక్ష్యాలు విని అప్పుడు మనం ట్రై చేసుకుంటాం, అతనికి సాక్ష్యం ఏం లేదు. కానీ దేవుడు చెప్పింది విన్నాడు. దాన్ని చూస్తే ఆ నీతి అలా ఆరంభమవుతుందంట. అలా ఆరంభమైన నీతి ప్రతి శోధనను జయించగల సామర్థ్యం ఉందంట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నోవా దాని తర్వాత కూడా కొంతకాలం జీవిస్తూ అన్నిటిని జయించి నీతిమంతుడిగా మరణించాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మరి దావీదును హృదయానుసారుడు అంటే మధ్యలో జరిగిన ఇబ్బంది ప్రకారం చూస్తే అతను హృదయానుసారుడిగా ఉన్నాడా? శిక్షకు పాత్రుడయ్యాడా? శిక్షకు పాత్రుడయ్యాడు. కానీ తుదకు ఎలా మిగిలిపోయాడు? హృదయానుసారుడిగా సమస్తాన్ని జయించాడు. వా! యోబుని మొదటి అధ్యాయంలో ఏమంటాడు? నీతిమంతుడు అంటాడు, పర్ఫెక్ట్ అంటాడు. ఏమంటాడు? పర్ఫెక్ట్. కానీ ఒక టైంలో దేవుడి కంటే నేనే నీతిమంతుడిని మన పొగరు మనం చూస్తాం. కానీ తుదకు ఎలా మిగిలిపోతాడు? పర్ఫెక్ట్గా మిగిలిపోతాడు. యు సీ హౌ గాడ్ సీస్ రైచియస్నెస్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హౌ మెనీ ఆఫ్ యు గెటింగ్ ఇట్? యు సీ హౌ గాడ్ సీస్ రైచియస్నెస్. అందుకే ఎవరినైనా తీర్పు తీర్చే ముందు, ప్రభువా నువ్వు ఇతని జీవితంలో ఎలా ముగించబోతున్నావు అని తెలుసుకొని తీర్పు తీర్చు. యు సీయింగ్ నౌ? మనం ప్రస్తుత పరిస్థితిని చూసి తీర్పు తీరుస్తాం. బట్ గాడ్, ద వన్ హూ బిగిన్స్, విల్ ఆల్సో ఫినిష్. ఆయన విశ్వాసమునకు ఆరంభమై ఉన్నాడు, ముగింపైనాడు. ఫెయిత్ బిగిన్స్ విత్ జీసస్, ఫెయిత్ బిగిన్స్ విత్ గాడ్ అండ్ హీ ఎండ్స్ అప్. ఆయన నీతిమంతుడు అన్నాడంటే ఈ మధ్యలో ఏమన్నా ఉన్నాయి, నీతిమంతుడిగా ముగిస్తాడు. పరలోక గుమ్మములు అతనికి చక్కగా తెరవబడతాయి. హల్లెలూయా. సరే, అబ్రహాంకి ఏమైనా రూల్ పెట్టాడా? నువ్వు ఎలా చేయలేదు, ఏమైనా రూల్ పెట్టాడా? చేయలే. నో రూల్. పోనీ ఆ కరువు కాలంలో భయపడి అబద్ధమాడినందుకు దేవుడు గద్దిస్తాడా అబ్రహాముని? ఎందుకు అలా చెప్పావని? హగ్గరుతో వెళ్ళినందుకు గద్దిస్తాడా? నువ్వు ఇలా చేసినందుకు నేను నీ వాగ్దానాన్ని తీసేస్తాను అంటాడా? పోనీ ఒక్క రూల్ అన్నా చూసామా మనం? చెప్పండి. నో రూల్స్ ఫర్ అబ్రహాం. పోనీ ఇస్సాకు అదే పొరపాటు చేస్తాడు, రాజు ఎత్తుకెళ్ళిపోతాడని పొరపాటు చేస్తాడు. దేవుడు మందలిస్తాడా? నో రూల్స్. యాకోబు మోసం చేస్తాడు, పారిపోతాడు, చెప్పకుండా చూసేస్తాడు. సహవాసం చేయొద్దంటే సహవాసం చేస్తాడు. ఆ సహవాసంలో తన కుమార్తెను తీసుకెళ్ళిపోతారు. ఎంతమంది చదివారు? అది అధికరణం చదివారా? యా. ఈ పరిస్థితులు ఎక్కడైనా సరే మనము యాకోబుని మందలించడం కానీ, గద్దించడం కానీ, శిక్షించడం కానీ, నీ వాగ్దానం నెరవేరదు అని అతన్ని హెచ్చరించడం కానీ మనం చూస్తామా? ఎందుకు? ఎందుకంటే ఎవరైతే అనుదినమో నేను ఇంకా దేవునిలో ఎదగాల, దీన్ని జయించాలా, నేను ఇంకా వెళ్ళిపోవాలా ముందుకి, పితరుల శాపాలు చూసుకున్నా, జనరేషనల్ కష్టాలు చూసుకున్నా కానీ నా దేవుడు అబ్రహాం జీవితాన్ని ఎలా ముగించాడో నా జీవితాన్ని ముగిస్తాడని ఇస్సాకు నమ్మాడు, అలాగే దేవుడు ముగించాడు. యాకోబు అనేక కష్టాలు చూశాడు, దేవుడు అతని జీవితాన్ని అలాగే ముగించాడు. ఎవరైతే విశ్వాసములో ముందుకు వెళ్ళిపోయి ఒక కడి అంటూ పెట్టుకొని వెళ్ళిపోతారో దేవుడు వారిని నీతిమంతులుగా ఆరంభించి నీతిమంతులుగా కొనసాగిస్తూ నీతిమంతులుగా ముగిస్తాడు. చెవుగలవాడు వినుగాక. If you understand this, write it clearly in your book so that you can teach it to your children.
the process and the mindset of God. I hope the global church listens to these mysteries. Anyway, now పోనీ రూల్స్ ఏమన్నా చెడ్డవా చెప్పండి. ఈ పండు తింటే చనిపోతుంది, అది మంచిదా కాదా? దట్స్ ఎ గుడ్ రూల్. దట్స్ ఎ గుడ్ రూల్. డోంట్ డూ దట్, డోంట్ డూ దిస్. దోస్ ఆర్ గుడ్ రూల్స్, దే ఆర్ నాట్ బ్యాడ్ రూల్స్. ఒక లాజిక్ చూస్తే మనకి లాజిక్ అర్థం కాదు, కృపావాక్యాన్ని బోధించలేము ఒక రకంగా చూస్తే. మరి తల్లిదండ్రులు మరి ఏం చెప్పాలి పిల్లలకి? రూల్స్ పెట్టకపోతే ఎలాగా? స్కూల్లో కాలేజీలో రూల్స్ పెట్టకపోతే ఎలాగా? పేరెంట్స్ నీడ్ టు సెట్ రూల్స్. కానీ ఎలా పెడతారో తెలుసా? ప్రేమతో పెడతారు ఆ రూల్స్. ఏ రూల్ వైలేట్ చేసినా నీకు భోజనం పెట్టను, నువ్వు నా కొడుకు కాదు, అది ఇది అనరు. ఆ రూల్స్ పాటించకపోయినా అతను మంచి అవ్వాలని ప్రేయర్ చేసో అది చేసో ఎలాగోలాగా జీవితాంతం అతని జీవితాన్ని ఘనంగా ముగించాలని ఆ తల్లి తండ్రి తాపత్రయపడతా ఉంటారు. రూల్స్ అండ్ ఆల్సో లవ్ అండ్ ఆల్సో పవర్. నీకంత సామర్థ్యం లేదని కంట్రోల్ చేసేది, కానీ దేవుడు అతని నరాలను హృదయాలను మార్చి అతన్ని ఘనముగా ముగించగల సామర్థ్యము కలిగిన వాడు. హల్లెలూయా. హీ గివ్స్ రూల్స్, హీ టీచర్స్ రూల్స్. అలాగని అబ్రహాంకి రూల్స్ తెలీదా? తెలుసు. నోవాకు తెలీదా? తెలుసు. యోబుకు తెలీదా తన గర్వం ఉందని? తెలుసు. దావీదుకు తెలీదా తను చేసిన పొరపాటని? చెప్పండి. తెలుసు. గాడ్ విల్ ఆల్సో గివ్ యూ రూల్స్. మరి ఇన్ని రూల్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటా పోతే ఈ 11 రూల్స్ ఈ యూట్యూబ్లో చేశానంటే నాకు వ్యూస్ పెరిగిపోతాయి. ఒక్కో టాపిక్ పెట్టుకొని చేయొచ్చా చేయకూడదా అని దాని గురించి కాంట్రవర్సీగా చేసి ఆళ్ళనో మాట అని ఏళ్ళనో మాట అంటే ఇంకెందుకు లేదు, నాకు వ్యూస్ చాలా పెరిగిపోతాయి. సో అందరూ ఇంట్రెస్ట్గా వింటూ ఉంటారు. బట్ మీకు ఒక రూల్ చెప్తాను. మొదటిది ముగించి తర్వాత రెండోది రివైజ్ చేసి మూడో దాని యుద్ధాలని వార్ కూడా టచ్ చేయాలి మీకు ఇప్పుడు యుద్ధం కూడా. ఎందుకంటే బయట యుద్ధాలు కాదు, మీ ఇంట్లో యుద్ధాలు చాలా ఉన్నాయి. ఇంకా మొగుడు పెళ్ళాలి యుద్ధాలు అంటారా? చెప్పుకోలేము. పాకిస్తాన్ యుద్ధం ఎందుకు పనిచేయదు? అసలు వేస్ట్, చెప్పుకోవడం కూడా పనిచేయడానికి. అది అసలు దాని పేరే ఎత్తడానికి వెళ్ళలేదు. ఇంట్లో యుద్ధాల ముందు, తండ్రి కొడుకుల యుద్ధాలు, ఆస్తి గొడవల ముందు అయితే ఇంకెందుకులేండి, కేసులు. రైట్. నౌ బిఫోర్ ఐ టాక్ అబౌట్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, let me give you this scripture. Where did I give you this scripture? Okay. మొదటి తిమోతి మొదటి అధ్యాయం అసలు రూల్ ఎవరికి రూల్స్? రూల్స్ చెడ్డవా? కాదు. దేర్ ఆర్ నో రాంగ్ రూల్స్. రూల్స్ ఆర్ రైట్. ఎవ్రీ రూల్ ఈజ్ రైట్. 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ అయినా సరే ఇదేంటిది ఇలాగుంది అన్నట్టు ఉంటుందా? లేకపోతే అది చాలా ఉత్తమమైనదిగా ఉంటుందా? దే ఆర్ ఆల్ పర్ఫెక్ట్ రూల్స్. ఒక రకంగా దే రివీల్ ద నేచర్ ఆఫ్ గాడ్. అవి దేవుని యొక్క మూర్తిభవించిన తత్వము, అవి దేవుని యొక్క గుణాలు, మహిమకు కారణమైనటువంటి ఆజ్ఞలు. వాటిల్లో దేవుడు ఇప్పుడు దాకా ఏ ఒక్కటి ఉల్లంఘించలే. ఆయన కుమారుడైన యేసయ్య ఆ 10 ఆజ్ఞలు ఒకటైనా ఉల్లంఘించాడా? చెప్పండి. నో. దట్స్ ద నేచర్ ఆఫ్ గాడ్. గాడ్ డస్ దట్. సో అందులో తప్పు పట్టాల్సిన అవసరమే లేదు, ఉండదు కూడా. భూమి మీద ఎంత మానవుడిని అడిగినా సరే అవి కరెక్టే అంటాడు. నా జీవితం కూడా నెరవేరాలని నా కొరకు ప్రేయర్ చేయి అంటాడు, ఎంత దుష్టుడైనా. మొదటి తిమోతి మొదటి అధ్యాయం 9 నుంచి 11 వరకు చదువుదాం. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. ఆగండి. ఏ సువార్త అంట? మహిమగల సువార్త. రైట్. సో దెర్ ఆర్ నౌ యు సీ ద లెవెల్స్ ఆఫ్ గాస్పల్. ఏం గాస్పల్ అంటే? మహిమగల సువార్త ప్రకారము. సువార్త ఉంది, సువార్తకి ఏ పదం యాడ్ చేస్తున్నాడు ఇక్కడ? మహిమ.
ఓకే, మనము ఇంతకుముందు కొరింథీయులు 15లో చదువుకున్నాం. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ, చంద్రుని మహిమ, నక్షత్రం మహిమ వేరు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11. కొంచెం రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా సూర్యుని చూడగలరా? అక్కడ తగిలేటప్పటికీ చెమటలు పట్టేస్తాయి, వేడి తట్టుకోలేవు. అలా చూస్తూ ఉన్నాం అనుకోండి, పడిపోతాం సన్ స్ట్రోక్ వచ్చి. సూర్యుని మహిమ వేరు. అదే రాత్రి చంద్రుడిని చూడగలవా? చక్కగా చూడగలవు, ఆనందిస్తావు. సో చంద్రుడి మహిమ వేరు. నక్షత్రం మహిమ చూడగలవా? నక్షత్రం ఎలా చూడాలా? కనపడుతుంది, అది అని చెప్పాలి. సో అంటే ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు. భూలోకంలో కూడా చాలా మహిమ వేరు. ఆ ఇల్లు బాగుంది, ఆ ఇల్లు బాగాలేదు, ఇల్లు చాలా బాగుంది, ఈ షర్ట్ చాలా బాగుంది, ఈ షర్ట్ మామూలుగా ఉంది, ఈ షర్ట్, ఈ చీర, అమ్మో ఈ చీర, ఓ ఇది పెళ్లి చీర, పెళ్లి కూతురు చీర చాలా బాగుంటుంది, ఇది గ్రాండ్ గాలా, ఓకే దిస్ ఇస్ ఎ గ్రాండ్ సారీ, ఇది పెళ్ళిళ్ళకి కడతారు, దాన్ని బ్రైడల్ వేర్ అంటారు, అవునా కదా? బ్రైడల్ కలెక్షన్, ఓకే మెన్స్ బ్రైడల్ కలెక్షన్, ఎక్స్పెన్స్, ఓకే ఇది మామూలుదే. ఆల్రైట్, ఇంకోటి ఉంటుంది లుంగి చిరిగిపోయిన బనీన్ డ్రెస్, తెలుసు కదా, దట్స్ ఆల్సో నార్మల్ డ్రెస్ యూ వేర్. ఎక్కువ కాలం అదే వేసుకుంటూ ఉంటారు అందరు ఇళ్ళల్లో, రైట్? ఓకే, సో దెర్ ఆర్ డ్రెస్సెస్ యూ వేర్. ఓకే, అయితే ఇక్కడ పౌలుకి ఒకటి అప్పగించాడంట. ఇక్కడ దేవుడిని ఏమంటున్నట్టు అందరూ దేవుడా దేవుడు అంటారు, రకరకాల మంది రకరకాలుగా వాడుతూ ఉంటాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొంతమంది అంటారు. ఏమంటారు? మైటీ నేమ్. ఇక్కడ ఇతను ఏమంటున్నాడు? ఇక్కడ శ్రీమంతుడకు దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? శ్రీమంతుడకు దేవుడు. వావ్, చూసారా? సో డిపెండింగ్ ఆన్ వాట్ యు రిసీవ్ యు గివ్ హిమ్ ఎ నేమ్. దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అనుకో, నువ్వేమంటావు? యెహోవా రాఫా. అనేక పేర్లు, మనకి 7 పేర్లు పాపులర్, కానీ చాలా పేర్లు ఉన్నాయి. ఆయన ఏ అద్భుతం చేస్తే దాని సంపూర్ణత ఆ రూపముగా. ఈ భూలోకంలో ఎన్ని పేర్లు ఉంటాయి, ఏ వస్తువులకి, ఎన్ని కాయగూరలకి, అనేక. అవునా? ఆయన రకరకాలుగా పిలవచ్చు. రుచిగల దేవుడు అనొచ్చు, అవునా కదా? అనొచ్చు, అనకూడదా? రుచి చూసి నన్ను తెలుసుకో, ఐఎమ్ ఎ గుడ్ గాడ్. శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారం. అంటే పౌలుకి కొంచెం అంతకుముందు కొంచెం మహిమగల వాక్యము తెలుసు, తర్వాత దేవుని ద్వారా ఆత్మ ద్వారా అతని యొక్క కంటి పొరలు పడిపోయి ఈ వాక్యములో ఉండేటువంటి మర్మాలను తెలుసుకొని, అంతకుముందు చదివిన సువార్తకి ఇప్పుడు చదివిన సువార్తకి అతను ఇప్పుడు తెలుసుకున్న ఈ సువార్తను ఏమంటున్నాడు? మహిమగల సువార్త అంటున్నాడు. అంతకుముందు అతను ఎరిగిన సువార్త కూడా మహిమ ఉంది. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ గ్లోరీ. దానికి ఎంతో కొంత మహిమ ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది. నక్షత్రానికి కూడా మహిమకు ఉంటుంది, రైట్? ఆ సువార్త ప్రకారం ఏంటంట, చదవండి ఇప్పుడు. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు. ధర్మశాస్త్రం అంటే రూల్స్ రాసుకోండి అక్కడ. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాను కదా, 11 రూల్స్, 20 రూల్స్, 30 రూల్స్. అది వేసుకోవచ్చా, వేసుకోకూడదా? మంచి బట్టలు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? రైట్? ఇంకా చాలా ఉంటాయి ఇందులో. ఒకటా రెండా? ఆయన ఒక మెసేజ్ పెట్టాడు, మనం హెయిర్ డే వేసుకోవచ్చు, వేసుకోకూడదా? జుట్టు ఏ కత్తిరితో కత్తిరించుకోవాలా? రైట్? ఓకే, రకరకాలుగా ఉన్నాయి. వెనకాలే కత్తిరించుకోవాలా, సైడ్ కూడా కత్తిరించుకోవచ్చా? There are things like that. Rules, if you go for rules, there are many rules. ఓకే, విగ్గు పెట్టుకోవచ్చా? న్యాచురల్గా వచ్చావు నువ్వు, పుట్టినప్పుడు న్యాచురల్గా వచ్చావు. పుట్టినప్పుడు విగ్గు ఎందుకు నీకు? మేకప్ ఎందుకు? మరి బట్టలు కూడా ఎందుకు లెక్కనే? మామూలుగా అంటున్నాను నేను. ఇప్పుడు ప్రతిదానికి వాళ్ళు చెప్పేదానికి వాళ్ళ రూట్లో వెళ్ళిపోతారు, లాస్ట్కి మీకు బాగుంది అనిపిస్తుంది, రైట్? బట్ రూల్స్, దేర్ ఆర్ సో మెనీ రూల్స్. ఈ రూల్స్ ఎవరికంట? ఇప్పుడు లిస్ట్ రాసుకోండి, రూల్స్ ఎవరికి అని ఒక లిస్ట్ రాసుకోండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి కదా, రకరకాల రూల్స్. చెమ్కీలు డ్రెస్ వేసుకోవచ్చా? ఓకే, రైట్.
మేకప్ వేసుకున్న తర్వాత ఆ చెమ్కీలు బొగ్గలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? రైట్. ఐబ్రోస్ మీద కూడా రాసుకున్న తర్వాత చెమ్కీలు వేసుకోవచ్చా వేసుకోకూడదా? అదేదో ఉంటుంది షైనింగ్, ఏమంటారండి దాన్ని? ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకే బాగా తెలుసు ఏంటో. ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందుకే మేకప్ గర్ల్స్ అంటారు. ఏమంటారు తెలుసా? మేకప్ మ్యాన్ అంటారు. రైట్, సరే కానివ్వండి. ఆ మేకప్ ఫిమేల్స్ కూడా ఉంటారు. బట్ ఎనీవే, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును. రూల్స్ ఎవరి కోసం అంట? రాసుకోండి. నెంబర్ 1 ఎవరికంట? ధర్మ విరోధులకు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది? లాలెస్. ద లా ఈజ్ నాట్ మేడ్ ఫర్ రైచస్. ధర్మశాస్త్రం ఎవరికి కాదంట? ధర్మశాస్త్రం ఎవరికంట? నెంబర్ 1 ధర్మ విరోధులకు. నెంబర్ 2 అవిధేయులకు. రాసుకోండి. నెంబర్ 2 అవిధేయులకు. నెంబర్ 3 భక్తిహీనులకు. నెంబర్ 4 పాపిష్టులకు. ఎవరికంట? మంచి రూల్స్ ఎవరికంట? 4 ఆ పేరు మీరే పలుకోండి. రైట్. 4 5 అపవిత్రకులు, మత దూషకులకును. 5 6 ఎవరు? మత దూషకులు, పితృహంతకులకును, మాతృహంతకులకును. ఎన్నో పాయింట్? 8. నరహంతకులను 9. వ్యభిచారులకును 10 వ్యభిచారులకును, పురుష సంయోగకులకును. ఎన్నో పాయింట్? 11. తర్వాత మనుష్య చోరులకును, అబద్ధికులకును. 13 అబద్ధికులకును, అప్రమాణికులకును. 14 ఎవరు? అప్రమాణికులకును. హితబోధకు విరోధి అయిన వాడు. తర్వాత ఇదెన్నో పాయింట్? 15 పాయింట్. హితబోధకు అంటే మంచి పనులకు, మంచి మనస్సుకు, మంచి హృదయానికి విరోధమైన మరి ఎవడైనా ఉంటే, అంటే మనస్సాక్షి పాడైపోయిన, తలంపులు పాడైపోయిన, అసూయతో ఏదేదో మాట్లాడేస్తారు. అన్న ఆశీర్వదించితే తమ్ముడు తట్టుకోలేడు, తమ్ముడు బ్లెస్ అయితే అన్న తట్టుకోలేడు. ఆది కాండం నుంచి, అది ఇప్పుడు కాదు. ఎవరు? అన్న ఆశీర్వదించబడితే, సహోదరుడు ఆశీర్వదిస్తే ఇంకో సహోదరుడు తట్టుకోలేకపోయాడు. ఎవరు అతను? కయ్యూను. ఏం చేశాడు? సీత. తమ్ముడు ఆశీర్వాదం కొట్టేశాడని అన్న ఒక పూట కూట కొరకు అమ్మేసిన అన్న ఏం చేయడానికి రెడీ అయ్యాడు? ఒకవేళ దేవుడు గనక అబ్రహాముకి ఆ ఆశీర్వాదం ఇవ్వలేదనుకోండి, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిద్దు, నిన్ను శపించు వారిని. ఏంటి? అబ్రహాం ఆశీర్వాదం ఎవరికైతే ఉందో. సో ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. సో ఇప్పుడు అబ్రహాముని ఏమైనా చేయాలనుకుంటే తన జీవితకాలం ఎవరైనా ఏమైనా చేయగలిగారా? ఇప్పుడు అబ్రహాం ఆశీర్వాదం ఇస్సాకు ఎవరి మీద వేశాడు? యాకోబు మీద. కాబట్టి ఇప్పుడు ఏసావు ఏమైనా చేయగలడా? ఇంపాసిబుల్. ఇట్ కెనాట్. హైలీ ఇంపాసిబుల్. అందుకే ఎవరినైనా అటాక్ చేసే ముందు ఇతని మీద అబ్రహాం ఆశీర్వాదం ఉందా లేదా కొనుక్కోండి. యు గెటింగ్ మీ? ఫస్ట్ సర్వే చేయండి, ప్రేయర్ చేసి కొనుక్కోండి, పరిశుద్ధాత్మని అడగండి. ప్రభు వీటి మీద అబ్రహాం ఆశీర్వాదం లేదా? నీ ఇష్టం. కానీ నేను చెప్పాను కదా, యూ నీడ్ టు క్లెయిమ్ సమ్ థింగ్స్. చాలా ఉంటాయి. ఇంతకుముందు రక్త పరీక్షలు చేస్తే కొన్ని దొరికాయి కాదు. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయిపోయి రక్త పరీక్షల్లో అన్నీ దొరికేస్తున్నాయి. అవునా కదా? దే కుడ్ ఫైండ్ అవుట్ సో మెనీ థింగ్స్ నా. అలాగే కాలం పెరిగే కొద్ది కూడా జ్ఞానం పెరుగుతుంది. సో ఇలాగా హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉన్నాడు అనుకోండి, అట్టివానికి ఏమి ఇవ్వబడ్డదంట? ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఎక్కడో అవ్వమ్మలో అవిధేయత ఉంది, ఆదాములో అవిధేయత ఉంది. అది బయటికి తీసుకురావడానికి ఏమి ఇవ్వబడ్డాయంట? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళని ఖండించడానికి, మరణం అనేది తీసుకురావడానికి. కానీ అబ్రహాంకి అలాంటి ఏమైనా ఇచ్చాడా?
నో వార్నింగ్స్, నో రూల్స్, నో రెగ్యులేషన్స్. సాధ్యమైనంత వరకు తనను తాను సరిదిద్దుకొని, మళ్ళా ఆ పొరపాటును చేశాడు కరెక్టే, మళ్ళా సరిదిద్దుకున్నాడు. 2 సార్లు చెల్లని చెప్పాడు, 3ఓసారి చెప్పాడా, జయించేశాడు. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే దేవుడు ఏం చెప్పినా సరే అది చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే తండ్రి మాత్రమే తన కుమారుడిని బలివ్వగలడు యేసయ్యని. అబ్రహాము కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. విశ్వాసులకు తండ్రి అవ్వడంలో గొప్ప లేదు. హల్లెలూయా. అతనిలో బలహీనతలు లేవా? ఉన్నాయి. కానీ తుదకు ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడు? తండ్రి తన కుమారుడైన యేసయ్యని ఏమిచ్చాడు? బలిగా ఇచ్చాడు. అబ్రహాము కూడా దేవుడు చెప్పాడు కాబట్టి వాగ్దానాన్ని ఎలాగైనా నెరవేర్చగలడు, కాబట్టి నేను దీన్ని చేస్తాననే విశ్వాసానికి వెళ్ళిపోయాడు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. అలాగ విశ్వాసములో ఎదిగే వాళ్ళకి రూల్స్ పెట్టడు. హల్లెలూయా. యు గెటింగ్ మీ నౌ? అలాగని అబ్రహాంకి ఏం తెలీదా? తెలుసా? తెలుసు. పాటించాలని కోరుకుంటాడా? కోరుకుంటాడు. ఆ 10 ఆజ్ఞలు పాటించాలని కోరుకుంటాడు. అతని హృదయంలో ఉంది. ఉల్లంఘిస్తున్న వాటిని జయించాలి. అరే నాలో ఈ కోపాన్ని జయించాలా, ఇంకా ఈ చెడు చూపుని జయించాలి, ఈ చెడు చూడడం జయించాలి, ఈ టైం వేస్ట్ని జయించాలి, నేను ఇంకా దేవుణ్ణి ధ్యానించాలి. అందుకే అబ్రహాం ఆశీర్వాదాన్ని పెంచుకుంటూ వచ్చేసాడు. ముందు నీ కుమారుణ్ణి ఇస్తానన్నాడు. తర్వాత ఏమంటాడు? అబ్రహాం, నువ్వు ఇంతకాలం ఇన్ని కష్టాలు వస్తున్నాయి, వెనక్కి వెళ్ళకుండా మీ ఆవిడ నువ్వు ముందుకే వెళ్ళిపోతున్నారు కదా, పిల్లలు లేరైనా సరే నా మీద అడగకుండా, కాబట్టి నేను నీ పిల్లల్ని ఎలాగిస్తానో తెలుసా నీకు? ఆకాశాన్ని చూడు, నక్షత్రాలు లాగిస్తాను. వావ్. కింద చూడు, ఇసుకలా. సో గాడ్ ఈజ్ మ్యాగ్నిఫైయింగ్ ద ప్రామిస్. అంటే అబ్రహాముకి మొదట ఇచ్చిన వాగ్దాన మహిమ వేరు, చివరకు అతనికి ఇచ్చిన వాగ్దాన మహిమ. కొడుకుని ఇచ్చేయచ్చు, అయిపోయేవాడు. బట్ సీ ద కైండ్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ దట్ గాడ్ డస్ త్రూ ద ప్రామిస్ అట్ వేరియస్ లెవెల్స్. నిన్ను పరీక్షిస్తాడు. గాడ్ విల్ టెస్ట్ యూ, ట్రై యూ. హల్లెలూయా. ఎంతమంది ఎవరికైనా అర్థమవుతుందా? ఎనీబడీ ఈజ్ ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? డోంట్ యూ ఫీల్ ఇట్ టేస్టీ టు యువర్ సోల్ అండ్ స్పిరిట్ అండ్ బాడీ అండ్ మైండ్? అట్టివానికి నియమించాడంట రూల్స్. ఇప్పుడు చెప్పండి, అది వేసుకోవచ్చా, ఇది వేసుకోవచ్చా, వైట్ డ్రెస్ వేసుకోవచ్చా, బ్లాక్ డ్రెస్ వేసుకోవచ్చా, అది వేసుకోవచ్చా? రూల్స్. ఎందుకు ఈ రూల్స్ అన్నీ పెట్టి ఒకరి మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం? ఒకవేళ ఈ రూల్స్ గురించి వాళ్ళు డిస్కస్ చేశారంటే ఈ బ్యాచ్లో ఒక బ్యాచ్ అయినట్టున్నారు వాళ్ళు. ఈరోజు దేవుడు ఈ కేటగిరీలోంచి మిమ్మల్ని అందరినీ తీసివేయను గాక. ఇప్పుడు చెప్పండి, 11 పాయింట్లు డిస్కస్ చేసుకోవాలా, డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఈ 11 కాదు, 1100 రూల్స్ ఉన్నాయి. 11 కోట్ల రూల్స్ కూడా పెట్టుకుంటారు, రకరకాల రూల్స్. హై హీల్స్ వేసుకోవచ్చా, వేసుకోకూడదా? ఇంకెలాగ అనుకుంటే ఇంతే. మోకరించి బైబిల్ చదవాలా, లేకపోతే నించొని బైబిల్ చదవాలా? ఇంకా ఒక రూల్ కూడా కాదు, అనేకమైన రూల్స్. రైట్. సో దీస్ ఆర్ నాట్ ఫర్ అస్. అంటే మీరు అనుకున్నారు 11 మెసేజ్లు చెప్తానేమో సీరియస్గా అని. అసలు మొదటి రోజే ముగించేవాడిని నేను. కానీ మొదటి రోజు ముగిస్తే మీకు దాని యొక్క తీవ్రత తెలియదు. ఆ రూల్స్ కోసం మీకు తెలియదు. సంఘాలు ఇడిపోయాయి. నువ్వు క్లిప్ పెట్టుకుంటావా, నేను క్లిప్ పెట్టుకోను, కాబట్టి నీది క్లిప్ సంఘం, నాది నాన్ క్లిప్ సంఘం. Different churches have been divided because of a clip, because of food, because of makeup, because of sacrament, because of that rule, because of దీన్ని నమ్ముతున్నావా, దాన్ని నమ్ముతున్నావా, ఇది నమ్ముతున్నావా, ఓ రకరకాల రూల్స్. చదవమ్మ 11.
అట్టివానికి నియమింపబడెను కానీ అట్టివానికి నియమింపబడను కానీ ఎట్టివానికి మొత్తం ఎన్ని పాయింట్లు ఉన్నాయి అక్కడ? 15 15 పాయింట్ల 14 పాయింట్లు ఇచ్చాడు. 15 పాయింట్లో 1,00,000 ఉన్నాయి. ఇక విరోధి అయిన హితబోధకు విరోధి అయిన మరి ఎవడైనాను ఇంక అందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఇన్ఫినిటీ అంటారు. ఎవరికన్నా తెలుసా? ఇన్ఫినిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవచ్చు. నువ్వు ముసుగు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? చెప్పండి. ఒకటి మటుకు కవర్ చేస్తా. ఒకసారి ఆ ముసుగు స్క్రిప్చర్కి వెళ్ళండి ముసుగు స్క్రిప్చర్కి. లెట్ us go to that scripture of ముసుగు. అది నేను పాత దాంట్లో రాసుకున్నాను. మొదటి కొరింథీ 11వ అధ్యాయం కాదు, స్క్రిప్చర్ అంటే 5వ వచనం బైబిల్లో ఉందని కూడా చెప్పొచ్చు నువ్వు. మొదటి కొరింథీ 11:5. ఆ ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. రూల్ ఇది, అవునా? ఒకవేళ అతను వేసుకోకపోతే అవమానపరచునని ఉంది. కరెక్ట్. ఇక్కడ పౌలు చెప్తున్న ఒక రకంగా చూస్తే గంభీరంగా ఉంది. ఇక్కడ ఎలా ఉంది? గంభీరం. ముసుగు వేసుకొని ప్రార్థన చేయను ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అంటే ఏం చేసుకోవాలంట? ఒక రకంగా ఇది చూస్తే స్త్రీ ముసుగు వేసుకోవాలా, వేసుకోకూడదా? వేసుకోవాలా. దీని ప్రకారం చూస్తే, ఈ స్క్రిప్చర్ ప్రకారం చూస్తే, అంటే నువ్వు ముసుకేకపోతే నీకేంటంటే ఇక్కడ అవమానం. ఇది మీకు చెప్పేసి రేపటి నుంచి నేను కనుక ఇది ఒక్క పచ్చనం పట్టుకొని అరగంట చెప్పానంటే జీవితకాలం చేసినప్పుడు అందరూ ముసుకేసుకొని వస్తారు. నేను చెప్పగలను, ఐ కెన్ డూ దాట్ 10 నిమిషాల్లో. ఓకే. కానీ దానివల్ల మీకు చాలా బాధలు తప్పుతాయి. దానివల్ల ఒక రకంగా అడ్వాంటేజ్, రంగు వేసుకునే అవసరం ఉండదు. హాయిగా ముసుగేసుకొని వచ్చేసుకోవచ్చు. ఎందుకు చెప్పండి? డై వేసుకున్నాడు, గంట సేపు ఆరబెట్టుకున్నాడు, మళ్ళీ దానికి అంత జాతర ఉండదు. కొన్ని అడ్వాంటేజ్ కూడా ఉంటాయి రూల్స్కి. మరీ అంత చూద్దాం. రైట్, కానివ్వండి. దూకోవాల్సిన పని ఉండదు, పూలు పెట్టుకోవాలి, ఫ్రిల్స్ చేయాల్సిన కటింగ్ ఉండదు, ఏమి ఉండదు, ముసుగేసుకుని వచ్చేయడం. రైట్, కమ్. పెట్టమంటే చూడండి, ఎవరో పెట్టమంటున్నారంట. డై వేసుకుని పాప మా బాగా అలసిపోయిందంట. వేసుకొని సరే. కానీ ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. అంటే స్త్రీకి వెంట్రుకలు కావాలంటే చాలా ఇష్టం. అది మహిమ. దట్ హెస్ బిన్ గివెన్ ఫర్ కవరింగ్. అది గ్లోరీ. నేచర్లో కూడా ఓకే, ఎవరికైనా జుట్టు పొడుగ్గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు, ఊడిపోతుంటే బాధపడతా ఉంటారు. ఓకే, దాన్ని కట్ చేసుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఓకే, దాన్ని బాబీ కట్ చేసుకోవాలి, మీ ఇష్టం, డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్. ఓకే, చదవండి. అంటే సృష్టి ప్రకారం చూస్తే, సృష్టి న్యాచురల్గా కూడా దేవుడు మైండ్ ఇచ్చాడా లేదా? న్యాచురల్ మైండ్ ప్రకారం చూస్తే పురుషులు జుట్టు పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా? పెంచుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, పురుషులు ఐబ్రోస్ పైకి కట్ చేసుకోండి. దేనిపైకి? కొంచెం బాగుంటుంది. లేదంటే అక్కడ ఒక చిన్న షాప్ పెడతాను నేను, ఫ్రీ, వచ్చిన వాళ్ళు కట్ చేసేస్తాను. నాకైతే కొంచెం ఇష్టం అది, ఐబ్రోస్ ముందు కట్ చేస్తాను. స్త్రీలా అన్లిమిటెడ్. ఓకే, పెంచుకోండి, కట్ చేసుకోండి. గుండు గీసుకున్నా కూడా నాకు నో ప్రాబ్లం, అది కూడా పెడతా అక్కడ కావాల్తాను. రైట్, కమ్ ఆన్, క్యారీ ఆన్. ఏ స్త్రీ తల మీద స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తన తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. అంటే ఈ లెక్కన ఒక రూల్ పెడితే ఎంతమంది ముసుగేసుకుంటారు? అందరూ వేసేసుకుంటారు. ఈ బాబోయ్ కత్తిరా వద్దు. రైట్, క్యారీ ఆన్. అంటే స్త్రీకి జుట్టు పొడుగ్గా ఉండాలా, బాగుండాలా అనేటువంటి హృదయం ఎవరిచ్చారు? ఇట్స్ న్యాచురల్. దట్స్ ఎ ఉమెన్స్ ప్రైడ్. దట్స్ హర్ నేచర్. క్యారీ ఆన్. కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకొనుటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. నేను ఒక సంవత్సరం ముందు 2 సంవత్సరాలు ఎప్పుడో చాలా కాలం నుంచి ఒక యాడ్ చూశానండి. అదేదో ఆయిల్ రాసుకుంటే జుట్టు పెరుగుతుందంట. కానీ దురదృష్టవశాత్తు అడ్వర్టైజ్మెంట్లో ఆడవాళ్ళు లేరండి, 3 మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జుట్టు పొడుగ్గా ఉంది, నాకు చూసి సొరసొరలు అడిపోయింది అది.
అప్పటికే నేను అందరికీ చెప్తూ ఉంటాను, మా కోయరోళ్ళకి వాళ్ళకి, అరే జుట్టు కత్తిరించుకుంటారా ఇదే పని. లాస్ట్కి బ్లాక్మెయిల్ చేసి నువ్వు నా చర్చ గొడవ తొక్కకూడదు అంటే అప్పుడు కత్తిరించుకున్నారు వాళ్ళు. మామూలు టార్చర్ కాదు, మా వాళ్ళు కూడా. కాకపోతే ఇక్కడ ఎలా పుట్టుకొని ఇక్కడ ఎర్రంగా వేసుకుంటారు, ఇక్కడ పచ్చరంగు బఫూన్లో తయారై వచ్చేవారు. ఓకే, ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరన్నా చూసారా యాడ్ కదా? అదేమైనా యాడ్ అండి, మగోడు పెంచుకోవడం అంత చుట్టూ. నాకు పర్మిషన్ ఇస్తే ముగ్గురికి గుండు కొట్టేసి హాయిగా కటింగ్ చేసేద్దాను నేను, కానీ కొన్ని చేయలేము మనం కదా. క్యారీ ఆన్. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. పురుషుడైతే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోనకూడదు. చూడండి, ఇది ఒక రూల్ లాగా ఉంది, కాబట్టి పురుషులు వేసుకోకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. చదువమ్మా. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి దీనికి కలుగలేదు. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు వీళ్ళకి. ఎవరికి? ఏ సంఘానికి ఇస్తున్నాడు? కొరింథీలు అంటే ఏ సంఘం? ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ దానికి. అంతకుముందు పౌలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేమన్నాడు? ఇది నా హితోపదేశమే, ఆత్మందని అనుకుంటున్నా, ఏమో ఇలాగని తలంచుకుంటున్నా, వీళ్ళకి ఎలా చెప్పాలో తెలియక పౌలు నానా బాధలు పడితే దేవుడు అనుకుంటాడు పైనుంచి, మరి నా బాధలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేను ఇక్కడ కూర్చొని నువ్వే అలా ఫీల్ అయిపోతున్నావు పాలు తాగి సంఘాన్ని చూసి. నా కోపం నుంచి ఒకసారి భూలోకం అంతా ఉడిచేశాను నేను, అవునా కదా? అందుకే నేను నిన్ను మోషే అంటే దేవుడు ఎందుకు ఇష్టం అంటే కనికరం గలవాడు. మోషే ఎవరు? మర్సిఫుల్ మ్యాన్. అలాంటి మోషేకి కోపం రావడం ఏంటి? క్యారీ ఆన్. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను, కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగులేనిదైతే దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైటి చెంగుగా ఇవ్వబడెను కనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. ఎవడైనను ఆగండి, ఈ రూల్స్ అన్నీ చెప్పాడా? ఎక్స్ప్లెయిన్, ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. సహజ భావంగా జుట్టు పెంచుకోవడం పద్ధతి కాదు. ఒకవేళ పురుషుడు జుట్టు పెంచుకునేటటువంటి అభావం వస్తుందంటే ఎక్కడో ఇంటర్నల్గా సహజ పురుష గుణం దెబ్బతిన్నది. ఏ గుణం దెబ్బతింది? పురుషుడు జుట్టు పెంచుకుంటే ఏ గుణం దెబ్బతింది? ఆ పురుషునిలో పురుష గుణం. ఒకవేళ స్త్రీ కత్తిరించుకుంటే ఆమెలో ఏ గుణం దెబ్బతింది? ఏమోలే, అంత డీప్గా వెళ్ళకూడదు మనం. మరి డీప్ కానీ వెళ్ళిపోవచ్చు. పౌలు వెళ్ళిపోయాడు. ఇలాగ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. ముందు స్త్రీ, ముందు పురుషుడు, తర్వాత స్త్రీ, కాబట్టి ఇలా అలా చక్కగా వాళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడు. ఎవరికి? మిల్క్ బ్యాచ్కి. ఏ బ్యాచ్? మిల్క్ బ్యాచ్కి ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత పౌలుకి మళ్ళీ అన్నీ తెలుసు. పౌలుకి మళ్ళీ ఎదిగిన సంఘం, ఒకవేళ ఎవరైనా అబ్రహాం లాంటి వాళ్ళు, నోవా లాంటి వాళ్ళు ఇది చదువుతున్నారు అనుకోండి, తర్వాత రానున్న కాలంలో ఈ బైబిల్ చదువుతున్నారు అనుకోండి, అలాంటి ఆత్మ కలిగిన వారు, అవునా, అలాంటి హృదయం కలిగిన వారు పుడితే వాళ్ళకి ధర్మశాస్త్రం అవసరమా? ఒకవేళ సారా అబ్రహాం ఉన్నారు, వాళ్ళకి ఈ రూల్స్ కావాలా? అవసరం లేదా? చెప్పండి. అవసరం లే అబ్రహాంకి సారాకి. సపోజ్ అబ్రహాం పాస్టర్, సారమ్మ పాస్టర్ అమ్మ. ఈ రూల్స్ వాళ్ళకి పెడతాడా దేవుడు? చెప్పమని చెప్తాడా? వాళ్ళకి లేవు. ఎందుకు? విశ్వాసములో ఎదిగి దేవుడంటే ఇష్టం, దేవుడంటే ప్రేమ, ఆయన ఏం చెప్తే చేద్దామా అని తన పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకెళ్ళి ఆయనలాగా తయారవ్వాలనేటువంటి కోరిక. హల్లెలూయా. లాస్ట్కి దేవుని స్వరూపంలోకి ఎదిగాడా లేదా? కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డా లేదా? ఇంకా అంత విశ్వాసంలో ఎదిగినోడు ఏదైనా చేయగలడా లేదా? ముసుగేసుకోవడం కాదు, జుట్టు కాదు, తల కూడా ఇవ్వగలడు. హల్లెలూయా. యు సీ దిస్ మ్యాన్ నా? యు ఆర్ టాకింగ్ అబౌట్ రూల్స్ అండ్ హెయిర్. కొన్ని బేసిక్ రూల్స్, కొంతమందికి బేసిక్ రూల్స్ తెలీదు. ఎందుకు కట్టించుకుంటావు చక్కటి జుట్టు?
ఓ సిగ్గులేని మొక్కడు జుట్టు ఎందుకు పెంచుకోవాలా? నీకు చెప్పాలా ప్రతిసారి జుట్టు పెంచుకోకూడదు, కట్ చేసుకో, కట్ చేసుకో, కట్ చేసుకో. పౌలుకి తెలుసు అబ్రహాం, ఒకవేళ అబ్రహాం లాంటి వాళ్ళు బైబిల్ చదువుతున్నాను అనుకోండి, వాళ్ళకి ఇది కనపడుతుంది. ఏది కనపడుతుంది? చదవండి. అమ్మ నువ్వు ఎందుకు 15 దగ్గర ఉన్నావు? అయిపోయింది కదా. 14 వరకు అయిపోయింది, 14 వరకు అయిపోయింది. అయిపోయిందా చాప్టర్ అవ్వలేదు. మరి చదువు. స్త్రీకి అయిపోయింది కదా. ఎవడైనను ఇది ఎవరికి? ఇది ఆ పక్కన బ్రాకెట్లు రాసుకోండి, అబ్రహాం లాంటి వాళ్ళకని రాసుకోండి. లేకపోతే అక్కడ ఇంకొక బ్రాకెట్ రాసుకోండి, హానోకు వాళ్ళ లాంటి వాళ్ళకని. ఎవరికి? హానోకు దేవునితో నడిచి ఏమయ్యాడు? కొనిపోబడ్డాడంట. అంటే దేవునితో నడవాలని కోరిక నేర్చుకోవాలని. ఉన్నాయి పొరపాట్లు, పడిపోయాడు, బలహీనతలు ఉన్నాయి. దావీదు దేవునిలా ఎదగాలని, ఆయనలో తెలుసుకోవాలని, ఆయనకి ఇష్టానుసారుడిగా ఉండాలని, ఆయన హృదయానికి ఇష్టమైనవి చేయాలని ఆశ. అలాగని ఘోరమైన పనులు చేశాడు, కానీ జయించాడా? జయించి హృదయానుసారుడిగా మిగిలిపోయాడు. సో ఒకవేళ దావీదు లాంటి వాళ్ళు, అబ్రహాం లాంటి వాళ్ళు, నోవా లాంటి వాళ్ళు, హానోకు లాంటి వాళ్ళు చదువుతున్నారు అనుకోండి, ఈ కొరింథీలో రానున్న రోజుల్లో వాళ్ళ కోసం ఈ పాయింట్ పెట్టాడు. పాలు తాగే వాళ్ళకి ఎన్ని పెట్టి అబ్రహాం లాంటి వాళ్ళకి ఫైనల్గా వాళ్ళకి ఈ పరిశుద్ధాత్ముడు ఈ చూపిస్తాడు. వాళ్ళకి ఏది చూపిస్తాడు? ఇది చూపిస్తాడు. 11, 16. ఏంటి 11, 16? మీరు బ్రాకెట్లో రాసుకోండి. ఇది నీకు కావున, ఇది నీకా కాదా అని ఇంటికి వెళ్ళక డిసైడ్ చేసుకోండి మీరు. ఎవడైనాను కలహప్రియుడిగా కనబడిన ఎడల, అంటే యూట్యూబ్లో ఇది వేయచ్చా, వేయకూడదు, దానికి మళ్ళీ ఇంకోటి కౌంటరు, దానికి ఇంకోటి కౌంటరు, దానికి ఇంకోటి కౌంటరు. కొంతమంది మనకి ఎందుకు లేని కౌంటర్లన్నీ చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఎవడైనాను కలప్రియుడు కనపడని ఎడల వాళ్ళకి ఏం చెప్పాలంట? మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదు అని వాడు తెలుసుకొనవలెను. అంటే అర్థం ఏంటి? జుట్టు పెంచుకోవడం లేదు, ముసుగేసుకోవడం ఏమీ లేదు, ముందొచ్చి దేవుడిని తెలుసుకో అని చెప్పడం అన్నమాట. ఈ దేవుని యొక్క గుణంలోకి ఎదుగు, బుద్ధి పెంచుకో. అంతేగాని రూల్స్ అన్ని ఆ బేబీ బ్యాచ్కి పెట్టా. నీలాగా ఆత్మలో ఎదిగేవాడికి కాదు, దీన మనసు ఉన్నవాడికి కాదు, ప్రేమ కలిగిన వాడికి కాదు. హల్లెలూయా. బొట్టెట్టుకోవాలా, కట్ చేసుకోవాలా, రింగులు చేసుకోవాలా లేదా? ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు చెప్పండి, రూల్స్ అన్నిటికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వాలా? దొరికేసిందా జవాబు? ఇది మీ పిల్లలకు బోధించండి. అలాగని చెప్పి మొగలు జుట్టు పెంచుకోనవద్దు, మళ్ళీ ఆడవాళ్ళు కట్ చేసేయద్దు, గుండెకేయద్దు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పింది? ఎదగండి, బీ గుడ్. యూ నో దట్ లాంగ్ హెయిర్ ఇస్ గుడ్ ఫర్ గర్ల్స్, షార్ట్ హెయిర్ ఇస్ గుడ్ ఫర్ బాయ్స్. సపోజ్ ఎవరైనా మిమ్మల్ని ఒక సంఘం పిలిచారు బోధించడానికి, అందరూ ముసుగేసుకున్నారు, మీరేం చేస్తారు? ముసుగేసుకోవాలా? హల్లెలూయా. అక్కడ ఎవరు ముసుగేసుకోవట్లేదు, వాళ్ళకి ముసుగు అంటే ఇష్టం ఉండదు, మీరేం చేయాలా? అక్కడ ఎవరో హెడ్ వేసుకోవట్లేదు, తెల్లగా ఉంది, నీ జుట్టు నల్లగా ఉన్నా కొంచెం తెల్ల రంగు వేసుకొని వెళ్ళు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఇవి హెడ్ వేసుకోలేదని. లేదంటే వేసుకోపోయినా నమ్మరు. కొంతమంది ఉన్నారు, ఒక ఆమె చెప్పింది నాకు, ఆయనకి 70 అంట, వాళ్ళ నాన్నకి అసలు అసలు తెల్ల జుట్టు లేదంట. మా ఇంట్లో పని ఆమె ఉంటుంది, ఆమెకు 60, రంగు వేసుకోదు, అక్కడక్కడ ఒకటి కనపడుతూ ఉంటాయి. ఇంకా అది అలాంటి చుట్టూ ఉంటే రంగు వేసుకోవాలి తప్పదు, లేకపోతే హెడ్ అనుకుంటాను. నీకు మళ్ళీ నేను దించేస్తాను మధ్యలో అడ్డంగా, మెసేజ్ మధ్యలో డౌట్ వచ్చిందంటే. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, జాతర అంత అవసరమా? పౌలు ఎంత జ్ఞానిగా రాశాడు. సో మీరు అబ్రహాము పాయింట్లు ఎదుక్కొందురుగాక, అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన పాయింట్లు ఎదుక్కొందురుగాక. మీకు ఇంకా ఎన్ని కనపడుతున్నాయంటే మీ బ్యాచ్లోంచి మీరు త్వరగా ఎదుగుదురుగాక. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్ సర్మన్, మ్యాన్? యు రియల్లీ blessed are you if you heard this sermon. I preached one sermon. This is equal to 1,000,000 sermons. I gave just one sermon. Okay. Yeah. But anyway, now
ఇది అయిపోయేటట్టు ఉంది 11:30. సరే, ఇండియా పాకిస్తాన్ యుద్ధం వచ్చే వారం చెప్తాను నేను. I'll talk about that the next week. I got a good sermon on that, a good package on that. I prepared. కొంచెము దుబాయ్ వచ్చాను కాబట్టి లేట్ అయింది, కానీ I prepared that till 3 o'clock in the night. ఎందుకంటే మా వాళ్ళంతా పడుకుందా 1 గంట దాకా, అది ఇది ఏదైనా ఉంటుంది. 1 గంట అందరూ పడుకుని పోతారు, అప్పుడు ఫ్రెష్గా I can do some stuff. Anyway, now let me talk about, నేను ఇంకొక దాని గురించి జ్ఞాపకం చేశాను ఫ్రైడే, ఎందుకంటే మళ్ళీ ఇది మర్చిపోతాను నేను. ఫ్రైడే దేని గురించి నేను చెప్పాను మెసేజ్? ఒక టైటిల్ పెట్టాను, దానికి తెలుగులో ఒక టైటిల్ పెట్టాను. అది మీ అందరికీ నేను మళ్ళీ రిఫ్రెష్ చేద్దామని చూశాను. ఎందుకంటే I was waiting on Lord, like what should I preach? Okay, the Lord did not change his mind regarding the promise. Okay, the Lord did not change his mind regarding the promise. అంటే దేవుడు నీకిచ్చిన వాగ్దానం పట్ల తన మనసును మార్చుకోలేదు. God did not change. దావీదు ఆ పొరపాటు చేసినందుకు వాగ్దానం పట్ల దేవుడు మనసు మార్చుకున్నాడా? మార్చుకోలే. అబ్రహాం పట్ల మార్చుకున్నాడా? మార్చుకోలే. పేతురు పట్ల మార్చుకున్నాడా? మార్చుకోలే. ఆ 11 మంది శిష్యుల ప్రకారం మార్చుకున్నాడా? ఎవరిదైనా పేరు తీసేశాడా? జుడాస్ తప్ప వేరే పేర్లు తీసాడా? తీయలేదా? తీలే. గాడ్ has no intention to change his mind regarding the powerful promise that he has given you, the precious promise that he has given you. ఒక్కొక్కసారి నేనేం చెప్పానంటే, శుక్రవారము కావాలని దేవుడు అసాధారణమైన స్థితికి తీసుకెళ్ళిపోతాడు. నీకు సమృద్ధిని ఇస్తానంటాడు. సమృద్ధి సంగతి తర్వాత వడ్డీ కట్టుకోలేకపోతున్నా. ఏం కట్టుకోలేకపోతున్నా? వడ్డీ. నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా మారుతావు. తర్వాత సంగతి ప్రభువా, ముందు నాకు తినడానికి లేదు. యు గో టు ఎ సిచ్యువేషన్, ఎ హారబుల్ సిచ్యువేషన్. చాలా పరిశుద్ధంగా ఉండాలనుకుంటావు, ఘోరమైన పాపంలో పడిపోతావు. ప్రార్థన చేయాలనుకుంటావు, సంవత్సరం అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయలేదు. సర్లే, ఎలాగ మళ్ళీ డిసెంబర్ వచ్చేసింది కదా, 3 రోజులే మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటావు. అలాగే చాలా సంవత్సరాలు గడిచిపోతుంది. యు సీ నౌ, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అనమాట. గాడ్ టేక్స్ యూ టు ఎన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఫ్రైడే సర్వీస్ విన్నారా అంటే 20% మందే చేతులు ఎత్తుతారు. ఓకే, ఎందుకంటే ఆ ఎక్స్ట్రా మన్నా అందరూ కూడా తినాలని నేను అనుకుంటాను అనమాట. ఐ డోంట్ వాంట్ యూ టు మిస్ సమ్ సర్మన్స్ విచ్ విల్ గివ్ యూ ఫెయిత్ టు పర్స్యూ యువర్ ప్రామిస్ అగైన్ అంటిల్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్. ఓకే, ఇది ఇంతకుముందు చెప్పిందే, కానీ ఎలాంటి వారైనా ఒక స్థాయిలోకి వెళ్ళిపోతాం. సౌలు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. చాలామంది రాజులు మనం చూస్తే, దావీదు ఇంకొక 2 రాజులు, 3-4 రాజులు తప్ప 100 రాజులు, చాలామంది రాజులు అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. ద డెవిల్ హస్ డైవర్టెడ్ దెమ్. ఇక దేవుడు చేయడు. ఇంత వృద్ధుడిని అయిపోయాను, ఇంత ఊబిలో కూరుకుపోయాను, ఇంత అప్పుల పాలు అయిపోయాను, మరీ నా బ్రెయిన్ ముద్ద అయిపోయింది, నాకేం ఉద్యోగం వస్తుంది, డిగ్రీ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, 30 దాటిపోయాయి, నాకు ఇంకేం పెళ్ళి అవుతుంది, 40 దాటిపోయింది, ఇంకేం పెళ్ళి అవుతుంది నాకు, నేను ఇప్పటికి వచ్చి 4 వ్యాపారాలు చేశాను, అన్నీ లాస్లే, 5వది చేద్దాం అనుకుంటా, కానీ నాకు ధైర్యము లేదు. కాబట్టి కొంతమంది ఫిక్స్ అయిపోయారు, క్రైస్తవులకు వ్యాపారాలు వచ్చి రావు. యు సీ దట్ నా. మీకు నేను గడిచిన వారము వెళ్ళిపోయే ముందు 2 వాగ్దానాలు ఇచ్చాను. ద్వితీయోపదేశ కాండం 8:18, ఫస్ట్ క్రానికల్స్ 8:18, సెకండ్ క్రానికల్స్ కదా 8:18. You know, that promise is amazing.
ఇదే వాగ్దానాన్ని ఇంకా అనేక మంది రాజులు, సొలొమోనుకి ఇచ్చిన వాగ్దానాన్ని అనేక మంది రాజులు వాళ్ళ జీవితంలో నెరవేరాలనుకుంటే కానీ నెరవేరదు. అందుకే గో ప్రే, ఫైండ్ అవుట్. ఒక్కొక్కసారి దేవుడు ఆలస్యం చేస్తాడు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇస్సాకు నుయ్యి తవ్వాడు, నీళ్ళు వచ్చాయి. ఏం చేశారు ఫిలిస్తీన్లు? తీసేసుకున్నారు. మళ్ళా తవ్వాడు, మళ్ళీ తీసేసుకున్నారు. మళ్ళా తవ్వాడు, లాస్ట్కి తవ్వడం మానేశాడా? ఇక ఆ దేశాన్ని నుంచి వెళ్ళిపోయిన తర్వాత తవ్వాడు. అప్పుడు ఏమొచ్చిందని చెప్పాను మీకు? జలలు గల ప్రవాహం వచ్చిందంట. సో నెవర్ స్టాప్ గాడ్ అంటిల్ గాడ్ సేస్ టు స్టాప్. Let me give you a promise, a new promise, a new powerful promise. Maybe write it down if you want to. Those who want it. ఒక కొత్త వాగ్దానం ఇస్తున్నా. బైబిల్లో అది కొత్తదేమీ లేదు, అన్నీ పాతయే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద బిగినింగ్. దేవుడు అన్ని కొత్తగా ఆరంభించాడా, ముగించేసి ఆరంభించాడా? God finished and then he begins. But I am giving you a promise. This is not for everybody. This is only for believers. ఇది విశ్వాసులకు మాత్రమే. ఓకే, నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని ఆరంభించింది ఎవరు? యేసయ్య. గాడ్ బిగాన్. ఓకే, because I got this from watching a man of God's reel. ఒక దైవజనుడు రీల్ చూస్తున్నా అనమాట. ఆ రీల్ చూస్తూ నేను మళ్ళీ సెకండ్ టైం చూశాను ఆ రీల్ని. అది ఇటుక దొరకలేదు. తర్వాత మళ్ళీ సెకండ్ టైము నేను కనపడ్డది. వావ్ అనుకున్నాను అనమాట. సో ఐ రోడ్ ఆన్ ఎ ప్రామిస్ ఫ్రమ్ దాట్. మీకు వద్దులేండి, ఎందుకు అది, ఈ మెసేజ్ చెప్తాను మీకు రూల్స్ చెప్తాను. రూల్స్ జుట్టు ఎలా ఎదుక ముసుగేసుకోవాలా, బొట్టు పెట్టుకోవాలా, చాకరీ వెంట ఎవరికి ఇవ్వాలా. ఓకే, ఆయన ఒక సర్వీస్ చేస్తున్నాడు. ఈజ్ డూయింగ్ ఎ సర్వీస్. ఒక సర్వీస్ చేస్తుంటే ఒక మెసేజ్ వచ్చింది ఆయనకి పేపర్ మీద. అయ్యగారు, మన పార్కింగ్ లాట్లో చిన్న యాక్సిడెంట్ అయింది అయ్యగారు, ఆమె చనిపోయింది. కారు మన వాళ్ళు తిప్పిపోయి ఆమెను గుద్దేశారు, ఆమె పడిపోయింది, దానికి స్పృహ లేదు, చనిపోయినట్టు చనిపోయింది. ఆయనకి ఇస్తే ఆయన ఏం చేశాడంట, అది మడిచేశాడంట. మడిచేసి అసలు ఏం పట్టించుకున్నట్టు మెసేజ్ అంతా చెప్పేశాడంట. లాస్ట్లో అనౌన్స్మెంట్లు ఉంటాయి కదా, వచ్చే వారం బుధవారం ఇస్తే రమ్మింట్లో కూటమి, శుక్రవారం బైబిల్ స్టడీ, శనివారం కిడ్స్ మీటింగ్, ఉమెన్స్ మీటింగ్, ఎన్ని కూడా చెప్తున్నాడంట. ఆమె చిట్టి రాసిన అక్కడ కూర్చొని వరి అయిపోతున్నాడండి. ఏంటి పాస్టర్ గారు ఎటు పట్టించుకోవట్లేదు, చదివాడా లేదా అని. ఆయన చిట్టి అలా పెట్టేసి అన్ని అనౌన్స్మెంట్లు అన్నీ చెప్పి అందరినీ మళ్ళీ అంటే యథావిధిగా అన్నీ చెప్పేసి అనౌన్స్ చేసేసి అదంతా అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి దిగి యథావిధిగా అందరినీ కలిసి యథావిధిగా ఆశీర్వదించి అప్పుడు వాడిని పిలిచాడండి, ఇలా రారా అని. పిలిచి వెళ్ళే ముందు ఒక మాట అన్నాడంట, ఈ సర్వీస్ ఆరంభించింది ఎవరో? దేవుడు. అపవాది మధ్యలో ముగించడానికి వీల్లేదు, ఆపడానికి వీల్లేదు. The devil cannot stop it. Let God finish the service. అని వెళ్ళి అప్పుడు పార్కింగ్ లాట్లో ప్రార్థన చేశాడంట. ఆమె లేచిందంట, ఇంటికి పంపించేశాడంట. So if God begins your life, the devil cannot stop it. God will finish it. ఒకవేళ నీ జీవితం, నీ ఆత్మీయ జీవితాన్ని ఆరంభించింది యేసయ్య అయితే సైతాను ఆపడానికి వీల్లేదు, ముగించడానికి వీల్లేదు. దేవుడే దాన్ని ఘనంగా ముగించునుగాక. హల్లెలూయా. సో రైట్ డౌన్ దిస్ ప్రామిస్ టు యూ. యు వాంట్ టు క్లెయిమ్ ఇట్ ఆన్ యువర్ లైఫ్? స్టాండ్ అప్ అండ్ క్లెయిమ్ ఇట్ మ్యాన్. క్లెయిమ్ దిస్ ప్రామిస్. మధ్యలో డబ్బులు అయిపోయాయి, అప్పుల పాలు అయిపోయాయి, అవమానపడిపోతామేమో, నాకు పిల్లలు లేరు,
నాకు అది లేదు, ఇది లేదు, నాకు రోగాలు వచ్చేసాయి, ఇది వచ్చేసాయి, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నా కూతురికి పెళ్ళి అవ్వలేదు, కొడుకు పెళ్ళి అవ్వలేదు, డివోర్స్ అయిపోయింది, పాపంలో పడిపోయా, అయ్యో అప్పాదిని ఆత్మీయ జీవితాన్ని మధ్యలో ఆపేస్తాడా, నరకానికి వెళ్ళిపోతానా, అవమాన పడిపోతానా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, వాట్ ఈస్ మై లైఫ్, ఐఎమ్ టెల్లింగ్ యూ, క్యారీ ఆన్ బోల్డ్లీ, ధైర్యంగా ముందుకెళ్ళిపో, దేవుడు ఘనంగా ముగిస్తాడు. Man, when this man of God said this, I said, wow, thank you God for this real. You know, when I heard it, ఎందుకంటే విశ్వాసానికి ఆరంభించువాడు ఆయనే. Let God finish it. How can the devil stop and interrupt my service? You see that? సైతానుడు ఎవరు ఆపడానికి అని. దీని తర్వాత కూర్చొని వాగ్దానం రాస్తాం. అందరూ చేతులపైకి క్లెయిమ్ చేయండి. అయ్యా ఈరోజు నీకు ఏది ఉందో ఆ రిపోర్ట్ నార్మల్ వచ్చేయాలా. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, వాట్ ఈజ్ యువర్ పెయిన్, డిసప్పాయింట్మెంట్, ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయిందా, డివోర్స్ అయిపోయిందా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా, ఆ ఇండస్ట్రీ మూసేశారా, ఆ ఉద్యోగం పోయిందా, అప్పులు పాలైపోయావా, పరువు పోయిందా, పాపంలో పడిపోయావా, మినిస్ట్రీ కోల్పోయావా, ఇల్లు కోల్పోయావా, సమాజంలో సమస్తము కోల్పోయావా, అన్ని పొరపాట్లు జరిగిపోయాయా, ఇబ్బందులు కొలిమిలో ఉన్నావా, మా అవమానాల్లో ఉన్నావా, ఏమైపోతుందో, నా బతుకు ఎలా మిగులుస్తానో, హౌ, వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా కూతురు భవిష్యత్తు ఏంటి, మా ఆయన భవిష్యత్తు ఏంటి, నా భార్య భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితుల భవిష్యత్తు ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, నా పరిస్థితి అంతా ఇలాగ అయిపోయింది, రోగాలన్నీ వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, కష్టాలు వచ్చేసాయి, లార్డ్ ఐఎమ్ స్టక్ హియర్ ఇన్ దిస్ హారబుల్ లైఫ్, హౌ టు డూ, వస్తున్నట్టే వస్తుంది, ఏమీ జరగట్లేదు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ మై లార్డ్, యూ బిగాన్, యూ టేక్ ఓవర్, నువ్వు మొదలు పెట్టావయ్యా, నువ్వు కొనసాగించు, నువ్వే ఘనముగా ముగించు, అపవాది మధ్యలో నా జీవితాన్ని అవమానపరిచిన ఆపడానికి వీల్లేదు. ఈరోజు వినువారందరికీ ఈ వాగ్దానాన్ని మీరిచ్చి దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రైట్ డౌన్ అండ్ రైట్ ఇట్ డౌన్ నౌ ద ప్రామిస్. సమ్ ఇన్ ఇంగ్లీష్, some in Telugu. Write it down. I am giving a new promise to Jesse Annam. ఏ నెల ఇది? మే 11. I am giving a new promise, but a glorious promise. Hallelujah. Isn't it amazing? Write it down. ఎవరైనా అన్నారు అనుకోండి, God is not yet finished with me అన్నాను. దేవుడు ఇంకా నా జీవితంలో ముగించలేదు బ్రదరు, ఇది జర్నీలో జస్ట్ ఒక గొయ్యి మాత్రమే అనండి. యోసేపు ఎందులో పడ్డాడు? గోతులో పడ్డాడు. దావీదు పాపంలో పడ్డాడు. అబ్రహాము కొన్ని భయాల్లో పడిపోయాడు. బట్ వాట్ గాడ్ బిగాన్, అబ్రహాం గాడ్ బిగాన్. డెవిల్ కెనాట్ ఇంటరప్ట్ అండ్ స్టాప్ దిస్ సర్వీస్. రైట్, ఎంతమంది రాసుకున్నారు ఈ ప్రామిస్ని? యు రోట్ డౌన్ ద ప్రామిస్. డిడ్ యూ రైట్ దిస్ ప్రామిస్? ఓకే, ఆల్ వ్యూవర్స్ ఇన్ ద యూట్యూబ్, ఆర్ యూ రైటింగ్ దిస్ ప్రామిస్? యా, గాడ్ బిగాన్ బర్డ్. నాకు ఇప్పుడు షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, థైరాయిడ్ వచ్చేసింది, టీబీ వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. ఇంతకుముందు నేను ప్రార్థన చేస్తే ఇతరులు స్వస్థపడేవారు, ఇప్పుడు ఏమీ కనపట్లేదు, పరిస్థితి అంతా తారుమారైపోయింది. యూనో, యా. సో ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ద ఫ్రైడే సర్వీస్ వాగ్దానం ముగిస్తాను. ఐ థింక్ ఇండియా పాకిస్తాన్ యుద్ధము కొంచెం మొదలుపెట్టి నెక్స్ట్ వీక్ ఆపుతాను. సో ఈ వారం అంతా యుద్ధం నడుస్తూ ఉంటుంది. ఓకే, ఇంతకు అయిపోయింది అవ్వలేదా? అది ట్రంప్ అఫీషియల్గా పెట్టాడంట కదా అయిపోయింది అని. అయిపోయినా కానీ మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న బాంబులు వేస్తున్నారంట. రైట్, పాకిస్తాన్ని తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక బాంబు ఉంది. ఆ బాంబు పేరేటో తెలుసా? అది తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది వాళ్ళ దగ్గర. దే గాట్ డేంజరస్ స్టఫ్. ఓకే, సో నేను యాత్రలో ఉన్నప్పుడు కొంచెం బాధేసింది అనమాట. ఒక తెలుగు ఆయన చనిపోయాడు కదా, వీరమరణం. ఇస్ ఎ యంగ్ మ్యాన్. పాపం ఆయనకి కొత్తగా కూడా పెళ్ళయిందంట. ఈ గాట్ న్యూలీ వెడ్. నాయక్ కదా ఆయన పేరు, సమ్ నాయక్. వావ్. సో వార్ ఈజ్ నాట్ గుడ్, సో pathetic, సో horrible.
Ever always, you can write down this before I start the sermon. ఈ ముగించేసే ముందు ఎందుకో ఇది వచ్చింది. A war always happens between two people who are not prepared, whose hearts are not prepared for God. A war always happens between two people whose hearts are not prepared to see God. యుద్ధాలు ఎవరితో జరుగుతాయంటే ఇద్దరు మనుషులు కానీ, భార్యాభర్తలు కానీ, రెండు గృహాలు కానీ, రెండు ఊర్లు కానీ, రెండు దేశాలు కానీ, రెండు రాష్ట్రాలు కానీ యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయంటే ఆ ఇరువురు నాయకులు అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు. ఎవరు హృదయాలు అయితే దేవుణ్ణి వెతకడానికి సిద్ధపడవో వాళ్ళ మధ్య ఏం జరుగుతాయంట? భార్యాభర్తల మధ్య యుద్ధాలు జరిగితే పిల్లలకి ఇబ్బంది, రెండు ఇల్లు జరిగితే రెండు కుటుంబాలకి, రెండు ఊర్లు అయితే కుటుంబాలకి, రెండు రాజులకు జరిగితే దేనికి ఇబ్బంది? దేశ నివాసులకు. యుక్రెయిన్ దేశంలో నేను యుద్ధం స్టార్ట్ అయిన ఒక 6 నెలలకు ఒక వీడియో చూశాను. యుద్ధం స్టార్ట్ అయిన 6 నెలలకి ద విడోస్ ఆఫ్ యుక్రెయిన్ అని. ఆ వీడియోలో ఒక 50 నుంచి 60 మంది అనమాట, వాళ్ళందరినీ పోగేసి ఒక కొంచెం కార్యక్రమంలో వాళ్ళకి ఏదేదో ఇస్తున్నారు. యవ్వన స్త్రీలు, సాధారణంగా సోల్జర్స్ అంటే ఏ ఏజ్లో ఉంటారు? 22-40. మరి 25, 26, 27 ఆ వయసులో చనిపోయిన వాళ్ళు భార్యలకు ఎంత ఉంటాయి వయసులు? 22, 23, 24, కొంతమంది 30, బట్ స్టిల్ దే ఆర్ యంగ్. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దగ్గర 4 ఏళ్ళు అవుతుందా? ఆల్మోస్ట్ లైక్ 4 years, ఐ థింక్ సో. ఇప్పటికీ ఎంతమంది విధవరాలు అయ్యారు, అలాగే ఎంతమంది తల్లులు పిల్లల్ని కోల్పోయారు, భర్తలను కోల్పోయారు. యు సీ దట్ ఇట్స్ బిట్వీన్ టూ పీపుల్. దేవుణ్ణి వెతకడానికి హృదయము సిద్ధపరిచిన ఇద్దరు రాజులు, ఇద్దరు మనుషులు. అందుకే యునో ఎనీబాడీ who doesn't prepare his heart to see God is a dead man. ఎవరైనా దేవుణ్ణి వెతకడానికి హృదయము సిద్ధపరచుకోలేదు అనుకో, వారు చచ్చిన వానితో సమానం. వాళ్ళిద్దరిని చంపిన పెద్ద పని లేదు. ఎంతమందికి అర్థమైంది ఇది? సో డెత్ కెన్ బి బార్న్ అవుట్ ఆఫ్ దెమ్. దే క్యాన్ కిల్ పీపుల్. అదే ఈరోజు చెప్తా ఉంటున్నాను మెసేజ్, స్కెలిటన్ ఇస్తున్నాను. కమాన్, బట్ లెట్స్ గో. దేవుడు ఎందుకు ఎన్ని సంవత్సరాలైనా సరే వాగ్దానం క్లెయిమ్ చేయాలా? ఒక వచనము నేను మొన్న ఫ్రైడే ఇచ్చాను, అది మళ్ళీ మీకు ఇచ్చి నేను ముగిస్తాను. తర్వాత ఇండోపాక్ వార్ గురించి కొంచెం క్లూ ఇస్తాను మీకు. యెహోషువ 23:14. ఎందుకు ఎన్ని సంవత్సరాలైనా వాగ్దానం మీద ప్రార్థన చేయడం ఎందుకు ఆపకూడదు? వై? ఇక్కడ యెహోషువ మోషే తర్వాత ఆ బాధ్యతను ఇజ్రాయేలీలందరికీ ఆ దేశాలను అప్పగించే బాధ్యతను దేవుడు ఎవరికి ఇస్తాడు? మోషే తర్వాత యెహోషువకి ఇస్తాడు. ఓకే, ఆ యెహోషువ అనేక సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, లేక 60 సంవత్సరాలు నడిపించిన తర్వాత ఫైనల్గా ఒక వాగ్దానం ఇస్తాడు ఇజ్రాయేలీలకి. పోనీ ఇజ్రాయేల్ ఏమన్నా విధేయులా? చెప్పండి. పరిశుద్ధులా? లేదు. మోయాబీలతో పాపం చేస్తే ఆ రోజు ఎన్ని వేల మంది చనిపోయారు? 20,000 మంది. ఎంతమంది గుర్తుంది? 20,000 people died on the same day. మిమ్మల్ని తీసుకెళ్ళను, మిమ్మల్ని అందరినీ కొండ చుట్టూనే తిప్పుతాను అని వారి మీద దేవుడు అలిగాడా లేదా? ఎందుకు? చిన్న కోపం వస్తే మోషేని చంపేద్దామని చూస్తున్నారు. దే వాంట్ టు కిల్ మోసెస్. వై? దోస్ హూస్ హార్ట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్, దే ఆర్ డెడ్ పీపుల్. దే వాంట్ ఎవ్రీబడి డెడ్. ఎంతమందికి అర్థమైంది? సాడిస్ట్ అన్నమాట. దే ఎంజాయ్ డెత్. శత్రువు చనిపోయిన. చదవండి. ఇప్పుడు యెహోషువ ఒక మాట చెప్తున్నాడు. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమే సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదని. ఆగండి. మీకిచ్చిన మంచి మాటలన్నిటిలో అంటే ప్రామిసెస్ హి హస్ గివెన్ యు, ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. ఎలాగంట? అనుభవపూర్వకముగా.
మీ పిల్లల్ని చదివిస్తానన్నాడు, చదివించాడా లేదా? ఉద్యోగాలు ఇచ్చాడా లేదా? ఇల్లులు ఇచ్చాడా లేదా? పూటలు హాయిగా గడుస్తున్నాయా లేదా? ఎలా బతుకుతానో అనుకున్నావు, ఇప్పుడు 30, 40, 50, 60 వచ్చేసాయి, హాయిగా బతికి పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయా లేదా? యు సీ దట్ నౌ. యు థాట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్, బట్ గాడ్ డిడ్ ఇట్. మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు. ఇది దేవుని యొక్క గుణం అంట. ఒక అవిధేయులైన ఇజ్రాయేలీల మీద ఒక నాయకుడిని పెట్టి అన్ని వాగ్దానాలు నెరవేర్చాడంటే అనుభవపూర్వకంగా, దేవుడు నీ జీవిత కాలంలో అన్ని వాగ్దానాలు నెరవేర్చిన తర్వాతే ఇక్కడి నుంచి పంపిస్తాడు నిన్ను బయటికి. నువ్వు యెహోవా రాఫా అని నమ్ముతున్నావా? స్వస్థతతో ఈ భూలోకాన్ని ముగిస్తావు నువ్వు. హల్లెలూయా. నీ యాత్ర యు విల్ ఫినిష్ హెల్దీ. యువర్ టైమ్ ఇస్ ఫినిష్. యు సీ దట్. అన్ని మంచి మాటల్లో ఎందుకని వాగ్దానాన్ని విడిచిపెట్టకూడదు? దిస్ వాట్ ఐ ప్రీచ్డ్ ఆన్ ఫ్రైడే. ద లార్డ్ డిడ్ నాట్ చేంజ్ హిస్ మైండ్ రిగార్డింగ్ ద ప్రామిస్. అంటే దేవుడు ఒక విషయంలో అయినా సరే మైండ్ మార్చుకున్నాడా? మార్చుకోలే. ఎవ్రీథింగ్ కేమ్ టు పాస్. దట్స్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఏ వాగ్దానాలు ఎక్కడెక్కడ మీరు ఆపేశారో ఈరోజు ఆ వాగ్దానాలన్నిటినీ మళ్ళీ ఎత్తిపెట్టి ప్రార్థిస్తే దేవుడు వాటన్నిటినీ నెరవేరుస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. గాడ్ విల్ సీ దట్ ఎవ్రీథింగ్. నీ పిల్లలు, నీ మనవల మీద కూడా ఆ వాగ్దానాల నెరవేర్పు నువ్వు చూస్తావు. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, దైవ లక్షణం అనండి. ఇఫ్ గాడ్ డిడ్ నాట్ గివ్ అప్, హూ ఆర్ యూ టు గివ్ అప్? అన్నీ సాధ్యమైన దేవుడే నెరవేరుస్తానంటే నువ్వెవరు మధ్యలో ఇంక ఇది నెరవేరదులే, నాకు పిల్లలు పుట్టరులే, మేము వద్దనుకున్నాం, పిల్లలు పుట్టకపోక మాకు వద్దని, పిల్లలు వద్దనుకున్నాం, మేము ఇంకా బిజినెస్ వద్దనుకున్నాం. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఇంక ఈ రాత్రి నేను వల వేయను, రాత్రంతా వేసేసాను, ఇక వెయ్యను. రాత్రి 8 గంటల నుంచి పొద్దున 4 గంటల వరకు ఇంకా పడుకోవాలా. ఇక నేను అన్ని వెళ్ళిపోతున్నప్పుడు వేసే వస్తాడు, ఇంకొకసారి వల అయిపోతురు అంటాడు. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఎనిమిది నుంచి వేసా, 4 అవుతుంది పడుకుందాం అని పోతే నువ్వు అన్నావు, నువ్వు కొత్తగా వచ్చావు, ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏదో మంచి మెసేజ్ చెప్పుకుంటున్నావు, చెప్పుకోవచ్చు కదా, నాకెందుకు సలహా ఇస్తావు? అయినను ఏముంది కొంచెం దీనుడు అనండి, కొంచెం హ్యూమిలిటీ ఉంటే మంచిది. ఏమో మొహమాటం, ఒక్కొక్కసారి మొహమాటం కల కూడా కొంచెం మంచిదే. ఏదో పెద్ద ఆయన మంచి ఆయన ఏమంటున్నాడులే అని ఏం చేశాడు, ఏదో ఆయన సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ ఓపిక లేకపోయినా మళ్ళీ వేసి ఇంక వెళ్ళిపోదాం అనుకుని, లేకపోతే రావట్లేదు వాళ్ళ. ఎక్కడైనా ఇరుక్కుందా అని చూశాడు, ఏదన్నా బోల్ట్కో దేనికో రాయికో, ఇరుక్కోలేదు, ఏమీ లేదు, పిగిలిపోయేటట్టు చేపలు వచ్చేసాయి. ఎవరైతే ఇక వాగ్దానాలు నెరవేరట్లేదు, డబ్బులు రావట్లే, అప్పులు పాలైపోయా, రోగాలు పాలైపోయా, అవమాన పాలైపోయా అనుకుంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు వాగ్దానం కొరకు మళ్ళా ప్రార్థించడం మొదలుపెట్టు. బిగిన్, స్టాండ్ అప్, బిగిన్ టు pray for the promise. The Lord is going to fulfill the promise. Hallelujah. The Lord is going to fulfill the promise. Too late, too much time, I am too old, too sick, too broke. నేను చాలా ఇరిగిపోయి ఉన్నా, చాలా దారుణమైన పరిస్థితి, మొత్తం ఒళ్ళంతా పులిసి అయిపోతుంది, ఇంట్లో ఎవరో నా మాట వింటలే, నా భర్త ఒక రూటు, పిల్లలు ఒక రూటు, కొడుకు రూటు, పెద్దోడో రూటు, చిన్నోడో రూటు, ఇల్లంతా కొంప కొల్లేరైపోతుంది, అందరు బతుకులు ఇలాగ అయిపోయాయి. ప్రభువా, నువ్వేమో వాగ్దానాలు ఇచ్చావు, నెరవేరుతాయో నెరవేరవా? తుఫానుల మీద తుఫానులు. దేవుడు చెప్తున్నాడు, ఈ యెహోషువ 23:14 మీ అందరి జీవితంలో ఒక్క వాగ్దానం తప్పకుండా నెరవేరుతుందంట. మరెందుకు దేవుడు ఈ స్థాయి దాకా తీసుకొచ్చాడు? ఎందుకు ఇన్ని రోజులు నెరవేర్చలేదు? ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు? పిల్లలు 100 వచ్చేసాయి, 90 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇంత అసాధ్యమైన స్థానాన్ని తీసుకొచ్చాడు? ఫెయిత్ వర్క్స్ మైటిలీ ఇన్ ద ఇంపాసిబుల్ సిచ్యువేషన్. ఎందుకు ఇంత అసాధ్యమైన స్థాయికి తీసుకొచ్చావు ప్రభువా అని సారమ్మ అనుకుని నవ్వుకుంటుంది. అబ్రహాం అన్నాడు, ఇంకెందుకు లేను ఆయన. ఎందుకంటే వాగ్దానము ఇలాంటి పరిస్థితులను మారుస్తుందంట. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చిందే అసాధారణమైన పరిస్థితికి. అప్పుడు నీలో ఏ లక్షణాలు కనపడతాయంట? దైవ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిమెంబరింగ్ దాట్.
అప్పుడు ఏమంటారు తెలుసా? ఈ వాగ్దానం నెరవేర్చింది నువ్వు కాదు, నీ దేవుడైన యెహోవా. హల్లెలూయా. అప్పుడు క్రైస్ట్ ఇన్ యు ద హోప్ ఆఫ్. అప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? నీ అసాధ్యమైనటువంటి పరిస్థితిలో వాగ్దానము నెరవేర్చడానికే దేవుడు ఈ అసాధారణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. ఈ అసంభవమైన పరిస్థితి, ఈ దారుణమైన పరిస్థితి, ఈ దీనమైన ఈ ఒక్క అప్పం ఉందే నేను నా కొడుకు తిని చనిపోదాం అనుకుంటున్నాం. నాకు తెలుసు. ఆ తర్వాత ఆమె అప్పాల ఫ్యాక్టరీ పెట్టుకుంది. బిజినెస్ ఉమెన్, అవునా కదా? యు సీ నౌ. సో గాడ్స్ ప్రామిస్. నా పిల్లల్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఏమమ్ముతావు అన్నట్లు నూనె పోయి నువ్వు నీ పిల్లలు హాయిగా బతకండి. వాగ్దానము వెయిట్ చేస్తుంది. నీ అసాధ్యమైన పరిస్థితి, నాకు జాబ్ లేదు, అది లేదు, ఇది లేదు, మా ఆయనలాగా అయిపోయాడు, నా భర్త ముసలోడయ్యా, నువ్వు దైవజనం ఇంటికి వచ్చావు, ఏదో నీకు భోజనం పెట్టా, ఏదో కోడిని కోసా, మేకను కోసా, గేదెని కోసా, ఇల్లు కూడా పెట్టా, అన్నీ కూర్చొని తిని వెళ్ళిపోకుండా వచ్చే సంవత్సరం ఈనాటికి నా కొడుకు పుడతాడు. నీకు తెలీదా? నా మొగుడు ఎదుగో ముసలోడే కూర్చున్నాడు అక్కడ. ఎందుకే అలాగ అబద్ధాలు ఆడతావు నువ్వు? దైవజనుడు ఏదో మాట్లాడి వెళ్ళిపోవాలా? అద్భుతాలు నీకు ఎందుకు? వాక్యం చెప్పి వెళ్ళిపో. ఏం చెప్పి వెళ్ళిపోవాలా? ఆ అద్భుతాలు లిఖితపూర్వకంగా రాసిందే వాక్యం. అద్భుతాన్ని రాస్తే ఏమవుతుందంటే అది ఏమవుతుంది? వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? వెనకాల అద్భుతం, ముందు అద్భుతం, మధ్యలో వాక్యం. వీళ్ళు ఈ రెండు కట్ చేసి ఉత్తు వాక్యం పెట్టుకున్నారు. టాలెంట్ అంటే అది కదా? ఇది ఎవరి టాలెంట్ ఇది? సర్లే, మనకెందుకు వాళ్ళ గురించి డిస్టర్బ్ అవ్వడం ఇప్పుడు. ఆల్రైట్, బట్ సీ నౌ, అంటే నీ అసాధారణమైన పరిస్థితి వాగ్దానము నెరవేరడానికి మంచి పరిస్థితి. సో గాడ్ హ్యాస్ brought you to this position to fulfill the promise. ఆ యొక్క ఊపిలోకి వెళ్ళిపోయాడు. గోతులోంచి ఇంకా గోతులోకి, జైల్లో మూలకెళ్ళిపోయాడు. చాళ్ళు చేతులు సంఖ్యలు వేసేశారు. అసాధారణమైన పరిస్థితి. ఏందయ్యా యోసేపు? అక్కడి నుంచి డైరెక్ట్ కుర్చీలోకి వెళ్ళిపోయాడు. సో నీ అసాధారణమైన, నీ దీనమైన, దౌర్భాగ్యమైన, చెప్పుకోలేని, చనిపోతే బాగుండనే పరిస్థితి వాగ్దానం నెరవేరడానికి సెటప్ అయిన పరిస్థితి. You're ready for that? So your situation is not pathetic. It's positioning you for the glorious promise. నీది దీనమైన పరిస్థితి కాదు. ఆ వాక్యము నెరవేరడానికి ధన్యమైన పరిస్థితి. Hallelujah. You're ready for that now? I don't know. I'm going to close now. Indo-Pak war, I didn't start. I'll start next week, if God willing. I don't know why I prepared. But anyway, ఎవరెవరైతే ఏ వాగ్దానాలు అయితే నా జీవితం నెరవేరాలనుకుంటున్నారో, అయిపోయింది అనుకుంటున్నారో, ఈరోజు వాళ్ళ జీవితాల్లో నెరవేరడం మొదలవుతాయి. కమాన్, ఎత్తిపెట్టి ప్రేయర్ చేయండి. ప్రభు, ఈ వాగ్దానాన్ని ఇచ్చావు నాయన, నాకు పిల్లల్ని ఇస్తానన్నావు నాయన, ఇదిగో నా గర్భాన్ని తెరువు, నాకు వివాహం జరిగిస్తానన్నావు, ఇదిగో నాకు 38 వచ్చేసాయి, 40 దాటిపోతున్నాయి నాయన, అయినా నేను నమ్ముతాను నాకు వివాహాన్ని, నా పెళ్లి చేయగల గర్భాన్ని. అయ్యా, డిగ్రీ అయిపోయి 5 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, మార్కెట్లో రెసిషన్స్, ఉద్యోగాలు లేవు, నాకు ఉద్యోగాన్ని ఇవ్వగలవు. అయ్యా, స్థలాల రేట్లు పెరిగిపోయాయి, ఇదిగో అద్దె కట్టుకోలేకపోతున్నాను, అయినా భూమి నీ చేతుల్లో ఉంది, భూమి దాని సంపూర్ణత, నాకు ఒక స్థలం ఇయ్యి, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇయ్యి. అయ్యా, ఈ బలహీనత నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ త్రాగుడి నుంచి బయటికి రాలేకపోతున్నాను నాయన, నాకు అసాధ్యమైంది, నువ్వు బయటికి తీసుకురా. బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దిస్ ఆల్కహాలిక్ ఎడిక్షన్. ఈ సిగరెట్ నుంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ వ్యభిచార బుద్ధి నుంచి బయటికి రాలేకపోతున్నాను. అయ్యా, ఈ చెడ్డ రీల్స్, ఈ యొక్క చెడ్డ సినిమాలు చూడడానికి అయ్యా అవి చూడలేకపోతున్నాను. రాత్రి అయితే దానికి నేను బానిసైపోయాను నాయన, ఇదిగో ఆ చెడ్డ వీడియోలకు బానిసైపోయాను, సమయాన్ని వృధా చేసుకుంటున్నాను, బయటికి తీసుకురా. లార్డ్, బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దట్ ఆల్కహాల్. ఆ వ్యభిచార అలవాట్ల నుంచి, తలంపుల నుంచి నన్ను బయటికి తీసుకురా. ఆ మోహపు చూపు నుంచి బయటికి తీసుకురా. ఐ కుడ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ లస్ట్, మై లార్డ్, బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దట్ లస్ట్. ఐ థింక్ ఇట్స్ ఇంపాసిబుల్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. అయ్యా, ఆ మోహపు చూపుల నుండి, తలంపుల నుండి నన్ను బయటికి తీసుకురా. అయ్యా, ఇదిగో దావీదులాగా ప్రార్థిస్తున్నాను, నాకు పరిశుద్ధమైన హృదయము దయచేయి. యూ కెన్ డూ ఇట్ మై లార్డ్.
ఐ ప్రేడ్ యూ క్యాన్ డూ ఇట్. ఈ అప్పుల్లోంచి బయటకు తీసుకురా. కూలికిపోయాను నాయన, చనిపోవాలనిపిస్తుంది, పిల్లలకు సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, భార్యకు కావాల్సినవి చేయలేకపోతున్నాను, ఐ ఫీల్ లైక్ డైయింగ్. నన్ను ఆశీర్వదించు, నీవు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు నాయన. ఫుల్ఫిల్ మై ప్రామిస్. ఇదిగో నాకు 2 కూతుర్లు 3 కూతుర్లు, ఎలా పెళ్లి చేయాలా, ఇదిగో ఎలాగా వారికి అన్నమే పెట్టలేకపోతున్నాను. నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడవు, విధవరాండ్ల తండ్రి అన్నావు. నా కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయి. ఇదిగో నా కొడుకు ఉద్యోగం మీ పెళ్లి చేయి. నా కోర్టు కేసు నుంచి నన్ను విడిపించు, ఆ పోలీస్ కేసు నుంచి విడిపించు, ఆ జైలు శిక్ష నుంచి నన్ను బయటికి తీసుకురా. లార్డ్ హీల్ మీ. ఆ అవమానం నుంచి బయటికి తీసుకురా. నీ వాగ్దానాలన్నీ ఇదిగో యెహోషువ సెలవిచ్చాడు 23:14 ఒక్కటి కూడా తప్పిపోకుండా నెరవేర్చావంట. నీవు సామర్థ్యమయ్యా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. నువ్వు అబద్ధం ఆడలేవు. అది నా జీవితంలో నెరవేర్చండి. ఎక్కడెక్కడ నేను ముగించేశానో, ఎక్కడెక్కడ నా జీవితంలో ఒళ్ళంతా ఒక రోగాన్ని కాదు 20 రోగాలు వచ్చేసాయి నాయన, వాటన్నిటినీ ఒకేసారి లాజరస్లోంచి తీసివేసినట్టు నా నుంచి తీసివేయి నాయన. లార్డ్ హీల్ మీ, మేక్ మీ హోల్, సెట్ మీ ఫ్రీ, బ్లెస్ మీ, హీల్ మీ, డెలివర్ మీ. అయ్యా ఇదిగో ఈ వాగ్దానాన్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను ఈరోజు ఆ వాగ్దానాన్ని రాసుకొని ప్రార్థిస్తానయ్యా. ఒక్కటి కూడా పోకుండా నెరవేర్చగల దేవుడవు. అనుభవపూర్వకంగా యెహోషువ ఎలాగైతే వారికి చెప్పాడో అలాగే నేను నా తరము అనేకులకు ఇదిగో మాకిచ్చిన వాగ్దానాలు ఈ 15 నెరవేర్చాడని నా తరాల పాటు చెప్పుకునేటట్టు యేసయ్య నా ద్వారా మహిమ పొందండి. ఈ అసాధారణమైన పరిస్థితి గుండా మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. God bless you. Blessed are you for hearing this sermon today. See you next week. Thank you very much. నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. బిగ్గరగా పాడదాం స్వరమెత్తి. రాజులకే మా రాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. బిగ్గరగా పాడదాం స్వరమెత్తి. రాజులకే మా రాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. బిగ్గరగా పాడదాం స్వరమెత్తి. రాజులకే మా రాజువు, నడిపించే నజరేయుడా.